హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి ఋషికి స్వాగతం అందరికీ. సో మనము మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरे प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। సో మనము 16వ అధ్యాయంలో ఉన్నాము. గత వారం మనము 16వ అధ్యాయం మొదలు పెట్టే ముందు 15వ అధ్యాయం మొత్తం చాలా క్లుప్తంగా మనము చర్చించాము. అది చాలా చాలా బాగుంది. పురుషోత్తమ యోగ అనే ఒక మంచి అధ్యాయము ముగించాము. తర్వాత ఇప్పుడు 16వ అధ్యాయంలో మనము దాని పేరు ఏంటంటే అసుర అండ్ దైవ స్వభావాలు అన్నమాట. దైవ అసుర స్వభావాలు అంటే దేవతల యొక్క మంచి భక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళ యొక్క మెంటాలిటీ మనస్తత్వం ఎలా ఉంటుందన్న దాంట్లో మనము దివ్య గుణాలు ఏవైతే సత్వగుణ నుంచి వస్తాయో వాటిని మనం చర్చించాము. 26 ఐ థింక్ 26 వైష్ణవ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చాలా చక్కగా చర్చించాము, చాలా లోతుగా. 1 నుంచి 3 శ్లోకాలు వరకు యాక్చువల్గా దివ్య గుణాల గురించి భగవంతుడు మనకి వివరించారు. సో అది చాలా పెద్దగా ఉండింది 1 నుంచి 3 వరకు. అదంతా మనం మొత్తం కంప్లీట్ చేసాము. ఇప్పుడు దివ్య గుణాలు వైష్ణవ క్వాలిటీలో ఏవైతే ఉంటాయో సత్వగుణి నుంచి వస్తాయో అవి మనకి చెప్పిన తర్వాత భగవంతుడు ఇప్పుడు 4వ శ్లోకంలో 3 శ్లోకాలు అయిపోయాయి కదా మనము. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 4వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడయ్యా అంటే 4వ శ్లోకం. వాట్ హ్యాపెండ్? ఏమైంది బాబాయ్? ఒక్క నిమిషం ఉండండి. దీనికి ఏదో ప్రాబ్లం వచ్చింది, నాది ఎక్కడో పోయింది. రికార్డ్ చేస్తున్నప్పుడు చేయడానికి లేదా? ఓకే, నా భగవద్గీత ఎక్కడో పోయింది రా బాబు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరది? హరే కృష్ణ మాతాజీ. హరే ధనలక్ష్మి. ధనలక్ష్మి మాతాజీ, అదేదే. ఓకే మాతాజీ, కనిపిస్తుంది అందరికి? ఒక్క నిమిషము స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. నేను చెప్తాను, ఒక్క నిమిషము. ఇది ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకని ఇప్పుడు షేర్ చేస్తాను. సో మనము 4వ అధ్యాయంలో ఉన్నాము, 4వ శ్లోకంలో ఉన్నాం. మనం 3 శ్లోకాల్లో చక్కగా భగవంతుడు చాలా చక్కగా 26 వైష్ణవ లక్షణాలు చాలా చాలా చెప్పారు. అవన్నీ నేను వెళ్ళదలుచుకోలేదు, మళ్ళీ మనం చాలా డీటెయిల్గా చర్చించాము యాక్చువల్గా ఇంతకు ముందు వారము. సో ఓ మై గాడ్, నేను పైకి ఓకే వచ్చింది ఇప్పుడు.
మధ్యలో ఉంది. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో చిన్నగా మనకి అంటే ఈ చాప్టర్‌లో, ఈ అధ్యాయంలో చాలా శ్లోకాల వరకు మనకి అసుర లక్షణాలు చెప్పారు భగవంతుడు. కానీ ఈ 4 శ్లోకంలో మాత్రము ఊరికే కొంచెం ఒక టచ్‌లా అలా ఇచ్చారనమాట. కొంచెం బ్రీఫ్‌గా చెప్పారు. కానీ తర్వాత చాలా శ్లోకాల్లో మళ్ళీ ఆయన చెప్పారనమాట చాలా. సో, చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారో. दम्भो दर्भोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थं सम्पदमासुरीं పార్థ సంపదమాసురీం. అసుర సంపదలు ఏంటో చెప్పారు ఇక్కడ. సంపదం అసురీం అంటే ఏంటంటే అసుర సంపదలు ఏంటో చెప్పారు. ఏంటి? దంభం, దర్భం, అభిమానం, క్రోధము, పారుష్యము ఇవన్నీ కూడా. అంటే ఏంటి? దంభము అంటే పొగరబోతనము, అహంకారము, గర్వము ఏంటంటే పాపాత్ముడైనా కూడా ఏంటంటే తను గొప్పవాడిగా చెప్పుకోవడము, లేకపోతే అందరి చేత గౌరవించబడాలని అనుకోవడము, తనకున్న ప్రతిభను చూసి గర్వపడడము, కోపంగా ఉండడము, తర్వాత కఠినంగా మాట్లాడడం. పౌరుషత్వం అంటే ఏంటి? కఠినంగా మాట్లాడడము, అజ్ఞానము, ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ బ్యాడ్ లక్షణాలనమాట. ఓ పార్థ అని చెప్తున్నాడు అర్జునుడికి భగవంతుడు. అంటే సాధారణంగా మన జీవితంలో మనం చూసుకుంటే ఇవన్నీ మనకి కొంచెమో గొప్పో ఉన్నాయి గదా! సో, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనము దీని నుంచి బయటపడాలి. ఇవన్నీ ఏంటంటే రజోగుణం నుంచి పుట్టాయి. ఇప్పుడు మనము గత వారం చర్చించుకున్నటువంటి 24 వైష్ణవ లక్షణాలు ఇవన్నీ గూడా సత్వగుణం నుంచి పుడితే ఈ లక్షణాలు ఏవైతే అసుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొన్నే చెప్పారు. ఇంకా చెప్తారు అసలు అసురులు ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటుంటారో, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంటారో అవన్నీ నెక్స్ట్ శ్లోకాల్లో భగవంతుడు చెప్తారు. కానీ ఇక్కడ మెయిన్ కొన్ని లక్షణాలు ఏమైతే ఇచ్చారో ఇవన్నీ కూడా రజో గుణం నుంచి పుట్టినటువంటి లక్షణాలనమాట. ఇవి అసుర మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఉంటాయి. అసురులంటే ఏదో మామూలుగా ఇలాగా అదేంటి కొమ్ములుండేసి పెద్ద పెద్ద పళ్ళు బయటకొచ్చేసి ఉండి ఆళ్ళు రాక్షసులలాగా మనకి సినిమాల్లో చూపించినట్టుగా అలా అని ఊహించుకోకూడదు మనము. అసురులు, రాక్షసులు అంటే ఎవరంటే రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళనమాట. ఏంటంటే చాలా ఆహ్, అదేంటి లక్షణాలు కలిగి ఉండడం. అంటే బ్యాడ్ లక్షణాలు అన్ని చెడ్డ లక్షణాలు కలిగి ఉండడం అనమాట. ఈ గర్వము, ఈ పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము, ఇవన్నీ లక్షణాలు అసుర స్వభావం కలిగిన వాళ్ళకి చెందినవని చెప్తున్నారనమాట. సో, తెలుసు కదా మనకి అహంకారము మనకుంటుంది బాగా. అందరూ మనని మెచ్చుకోవాలని ఒక తపన ఉంటుంది. కోపం ఇట్టే వస్తుంది మనకి. పరుషంగా మాట్లాడడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళతో మనం కటువుగా మాట్లాడడం అనేది. మనకున్న సంపదలు అవి చూసుకొని మనకి గర్వంగా ఫీల్ అవుతాం మనము. మనకున్న తర్వాత మనకి పొగరు కూడా ఉంటుంది. మనకేదైనా ప్రతిభ ఉంటే గనక దేనిలో అయినా టాలెంట్ ఏదన్నా ఉంటే మనకి పొగరుంటుంది. ఇంకా అహంకారం అయితే చెప్పక్కర్లేదు. అంత ఫాల్సీగా మంచిగా ఉంటుంది మనకి. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అందుకని వస్త్ర లక్షణాలని భగవంతుడు చెప్తున్నారు. సో, మనం చూద్దాము భాష్యంలో ఏం చెప్పారు. లాస్ట్ టైం రాజేశ్వరి మాతాజీ లాస్ట్‌కి చదివారు. సో, మనం రాజేశ్వరి మాతాజీ అయిపోయింది. ఫస్ట్ మళ్ళీ ధనలక్ష్మి మాతాజీ నుంచి మొదలు పెడదాం మనము. ఓకేనా? రాజేశ్వరి మాతాజీ ఓకే. రాధికా మాతాజీ లాస్ట్ టైం రాలేదు కాబట్టి ఫస్ట్ రాధికా మాతాజీకి ఇద్దాము. ఎందుకంటే రాజేశ్వరి మాతాజీ ముందు రాధికా మాతాజీ ఉంటారు. రాధికా మాతాజీ మీరు చదవండి. నేను తర్వాత ధనలక్ష్మి చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थः సంపదమాసురీం. అనువాదము: ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అనేడి లక్షణములు అసుర స్వభావము కలిగిన వారికి చెందినవి. భాష్యము: ఈ శ్లోకమున నరకమునకు రాచబాట వివరించబడినది. అసుర స్వభావము కలవారు తాము విధి నియమములను అనుసరింపకపోయినను ధర్మాచరణమును ఆధ్యాత్మిక జ్ఞాన పురోభివృద్ధిని కలిగియున్నట్లు ప్రదర్శన కావింతురు. వారెల్లప్పుడూ ఏదియో ఒక లేదా అధిక ధనము కలిగి ఉన్నందున పొగరును, గర్వమును కలిగియుందురు. వాస్తవంనకు వారు ఇతరులచే పూజింపబడవలననియే భావింతురు. గౌరవింపబడుటకు అర్హులు కాకున్నను ఇతరులచే గౌరవమును నొందగోరుదురు. స్వల్ప విషయములకు కూడా వారు మిక్కిలి క్రోధంనకు గురై వినయముతో కాకుండా కఠినముగా మాట్లాడుదురు. ఏది చేయదగినదో ఏది చేయరానిదో వారెరుగజాలరు. ప్రతి కార్యమును తమ ఇచ్ఛానుసారముగా చేయుటయే తప్ప ఎవ్వరి ప్రామాణికత్వమును స్వీకరింపరు.
ఈ ఆసురీ లక్షణములను వారు తల్లి గర్భమున నందున్నట్టి సమయం నుండియే గ్రహించి పెరిగిన కొలది వారు ఈ అశుభ గుణములన్నిటినీ ప్రదర్శింపనారంభింతురు. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాడు నరకానికి రాచబాట వేసుకుంటున్నారు అనమాట. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మనకు ఉన్నాయని కాదు, ఈ వీటిలో కొంచెం ఒక 1% అయినా మనకు ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడో ఏదో ఒక టైంలో అది పైకి లేస్తుంది మన దగ్గర. అహంకారమో లేకపోతే కోపం రావడమో, లేకపోతే ఎవరినైనా పరుషంగా, ఎవరైనా మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే పరుషమైన మాటలతో, కఠినంగా మాటలతోటి వాళ్ళని బాధ పెట్టడమో, ఇవన్నీ లక్షణాలు మనకు అప్పుడప్పుడు ఇలా ఇలా బయటకు వస్తూ ఉంటాయి. రజోగుణం నుంచి రజోగుణం బయటకు వచ్చినప్పుడు ఆ లక్షణాలు బయటకు వస్తాయి. ఎవరికైనా అది చాలా సర్వసాధారణం. కానీ ఇవన్నిటిని కనుక మనం నిజంగా మన జీవితం నుంచి, మన హృదయం నుంచి ఎప్పుడైతే తీయలేకపోయామో, మనం మనంతట మనమే మన నరకానికి రాచబాట వేసుకుంటున్నాం అనమాట. నరకం ఎక్కడో లేదు, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంది. అందుకనే ఏంటంటే వీళ్ళు అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు విధి నియమాలు ఏం పాటించారు. విధి నియమాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి వైదిక గ్రంథాల నుంచి వస్తాయి అన్నమాట. సో వైదిక గ్రంథాల నుంచి వచ్చేటువంటి ఏమీ పాటించకుండా ధర్మాచరణ చేయరు, ఏమీ చేయరు. కానీ ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళకి ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అదంతా కూడా కృత్రిమంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కృత్రిమమైనది అనమాట, నిజమైనటువంటిది లేదు వాళ్ళకేమీ కూడా. ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే, ఒక ధనమో లేకపోతే ఒక పేరు ప్రతిష్టలు ఏవో ఉంటే చాలా గర్వపడుతూ ఉంటారు అనమాట దానికి. ఎప్పుడూ కూడా ఇతరులు మమ్మల్ని పూజించాలి, ఇతరులు మమ్మల్ని గుర్తించాలి, గొప్పతనాన్ని గుర్తించాలి, మన గొప్పతనాన్ని గుర్తించి మన ఆరాధించాలి, మన పూజించాలి అన్న ఒక భావం వాళ్ళకు ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారు, స్వల్ప స్వల్ప చిన్న చిన్న విషయాలకి వాళ్ళు చాలా క్రోధం వస్తూ ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట. కఠినంగా వినయంతో మాట్లాడరు, ఎవరితోటి కఠినంగా మాట్లాడతారు. సో ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయాలు ఏది వాళ్ళకి తెలియదు అనమాట. ప్రతి కార్యం కూడా ఏంటంటే తమ ఇష్టమైనట్టుగా చేస్తారనమాట. చాలా మంది ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు. రాక్షసులే అవ్వక్కలే రూపంలో, కానీ మనస్తత్వం కూడా ఏంటంటే నేనేది చెప్తే అదే వేదం, నేను వేదాల్ని పాటించాను, దేని యొక్క ప్రామాణికత్వాన్ని నేను అథెంటికేషన్ని నేను ఒప్పుకోను, నేను యాక్సెప్ట్ చెయ్యను. అంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? మనం నిజంగా మనమే మనం గొప్పవాళ్ళమైతే అసలు మనం ఇక్కడ ఉండనే ఉండము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటేనే మనం దిగజారిపోయి ఉన్నాం. చెప్పాం కదా ఇంతకుముందు చర్చించుకున్నట్టు, మనం దిగజారిపోయే స్వభావం మనకు ఉంటుంది. అక్షర జీవుల గురించి మనం చెప్పుకున్నాం కదా 15వ అధ్యాయంలో. నశ్వరము, అక్షర బేసికల్గా. దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే పడిపోయే జీవులం మనం, కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం మనం. సో ఇంకా మనకి ఇంకా నేను ఏం చూసుకుని మనకి పొగరు అహంకారము టెంపరీగా మనకి ఏమన్నా ఈ జన్మలో ఏమైనా ఇచ్చిన చూసుకుంటే వేస్ట్ అవన్నీ కూడా. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు మనకు అర్థమైంది. ఎప్పుడైతే మనం భగవద్గీత చదవడం మొదలు పెట్టామో మనకు అర్థమైంది మన జీవితం అన్నీ కూడా శాశ్వతమైన జీవితాలు కాదు, కేవలం టెంపరీ జీవితాలు, అశాశ్వతమైనవి అని మనకు అర్థమైపోయింది. సో మనమే అశాశ్వతమైతే, మనం మన మన ఉనికి ఇక్కడ అశాశ్వతం అయితే, మనకు ఉండే ఆస్తులు ఎంత, పాస్తులు ఎంత, మనకు ఉండే రిలేషన్షిప్స్ ఏంటి, మన బంధుత్వాలు ఏంటి, అన్నీ కూడా సమసిపోతాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ అనేది శరీరం నుంచి వదిలి బయటకు వెళ్తుందో, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అనుబంధాలన్నీ క్యాన్సిల్, జీరో అనమాట. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కొత్తగా మొదలెట్టుకోవాలి అనమాట. సో మనకి ఏం చూసుకుని కదా అహంకారము, కానీ అప్పుడప్పుడు మనం పొగరు ఉంటుంది, మనకు అహంకారం ఉంటుంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది, అన్నీ వస్తాయి మనకి కూడా. మనం కూడా మానవ మాత్రులం కాబట్టి ఏంటంటే ఇక్కడ మరీ అసుర స్వభావం అంటే ఏంటంటే మరీ అసలు వేదిక ధర్మాలకి విరుద్ధంగా ప్రవర్తించడం అనమాట. దేని యొక్క, ఇప్పుడు భగవద్గీత, భాగవతం వీటి యొక్క ప్రామాణికతని ఒప్పుకోకపోవడం అనమాట. సరెండరెన్స్, శరణాగతి అనేది లేదు భగవంతుడి పట్ల అనమాట. సో అటువంటి లక్షణాలన్నీ కూడా సో వీళ్ళు ఇలాంటి అసురు లక్షణాలు అంటే రాక్షస లక్షణాలు ఎప్పుడు కూడా కడుపులో ఉన్నప్పుడే వస్తాయట అసలు నిజంగా చెప్పాలంటే. ఇవి ఇక్కడ తల్లి గర్భానంద ఉన్నప్పుడే వచ్చి పెరిగిన కొలది వారు ఆ అశుభ లక్షణాలన్నింటినీ కూడా ప్రదర్శించడం మొదలు పెడతారు. అంటే పుట్టుకతోనే వస్తాయి కొన్ని అనమాట. అది పాపపుణ్యాలు బట్టి వస్తాయో, మరి పూర్వజన్మ పాపపుణ్యాలు బట్టి కూడా వస్తాయని చెప్తున్నారనమాట. పుట్టుకతోనే వస్తున్నాయంటే అంతే కదా, వాళ్ళకి పూర్వజన్మ వాసనలు అనేవి ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా వస్తాయన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా ఉండి మనలో ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఇవి అసురు లక్షణాలు కాబట్టి నరకానికి రాచబాటేస్తాయి, కాబట్టి వీటిని నిజంగా తగ్గించుకోవడం బెటర్. మనం సాధ్యమైనంత వరకు మనం ఏంటంటే చాలా సరళంగా ఈ ఏవైతే లక్షణాలు మనం ఇంతకుముందు లాస్ట్ వీక్ చెప్పుకున్నామో
వైష్ణవ 26 లక్షణాలు, వాటి మీద ఫోకస్ చేయాలి. అంటే వాటిని పెంపొందించుకోవడానికి ట్రై చేయాలి. అయితే ఏంటంటే దీనికి ఆర్టిఫిషియల్‌గా మనం ఏమి చేయక్కర్లేదు. మనం భక్తులమైతే మంచిగా వైష్ణవ భక్తులమై మనం చక్కగా నామం తీసుకొని చక్కగా మన నియమాలు పాటించి అన్నీ చేసుకుంటే ఆటోమేటిక్‌గా దేవతలకి ఎటువంటి లక్షణాలు వస్తాయో అవన్నీ లక్షణాలు మనకు కూడా ఆపాదించబడతాయి. మనకు కూడా వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ గుణ లక్షణములు మోక్షమునికి అనుకూలములు, అసుర గుణములు బంధనములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకము అన్నారనమాట. ఆయన ఏం చెప్తున్నారు కృష్ణుడు? బాబు, దైవీ లక్షణాలన్నీ కూడా మోక్షానికి అనుకూలంలో, ఎందుకంటే అవి సత్వగుణం నుంచి వచ్చాయన్నమాట. మనం మోక్షానికి కావాలి అనుకుంటే మనకు ఫస్ట్ అంటే మనం అసలు మోక్షం అనేది చాలా చిన్న వర్డ్, ఒక చిన్న పదమే. నిజం చెప్పాలంటే మోక్షం కూడా కోరుకోరు వైష్ణవ భక్తులు. ఎప్పుడు కూడా భగవంతుడితో ఉండాలి, భగవంతుడి అసోసియేషన్ కోరుకుంటారు. అది ఇక్కడైనా అక్కడైనా అన్నట్టుగా అనమాట. సో దైవీ లక్షణాలన్నీ కూడా కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఏంటంటే ఈ మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి. కానీ ఎప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? వేదాల్లో చెప్పబడినటువంటి 3 గుణాలకి అతీతంగా ఉండు అని చెప్పాడు అర్జునుడికి. అంటే శుద్ధ సత్వ, వాసుదేవ సత్వ అంటారు దాన్ని. దానిలో ఉండాలి యాక్చువల్గా మనం. కాకపోతే దానిలో ఎలా అంటే ఫస్ట్ సత్వగుణంలో ఉండాలి. రజోగుణం తమగుణంలో ఉంటే లాభం లేదు కదా. ఫస్ట్ సత్వగుణం అన్నిటికంటే హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ మనం సత్వగుణంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మనం ఇంకా శుద్ధ సత్వానికి వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం భగవంతుడితో ఉండగలుగుతాము. అయితే ఇప్పుడు అసుర గుణాలు ఏంటి? బంధనాన్ని కలిగిస్తాయి. మరి అసుర గుణాలు ఉంటే మనం భగవంతుడు మన ఎలా ఇలాగ పూల పాన్పేసి రమ్మంటాడు కదా, రమ్మన్నాడు ఆయన. సో అసుర గుణాలు ఉన్నాయి నాయన, నువ్వు అక్కడే ఉండు, భౌతిక ప్రకృతి ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ అని చెప్తాడు ఆయన. నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి. సో అందుకని నీవు దైవీ గుణాలతో జన్మించున్నావు కాబట్టి అర్జునుడు నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు శోకించకయ్యా అని చక్కగా చెప్తున్నాడు అనమాట. ధనలక్ష్మి మాతాజీ, మీరు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవాల మాతాజీ. దైవీ సమృద్వి మోక్షయాని బంధయా సూరిమాత మా శుచః సమృద్ధం దైవీమభిజాతోసి పాండవ. సంపద అనువాదం. మాసుచః సంపదం, మాకి సంపదం. సంపద అంటే సంపద తెలుసు కదా, సంపద అలా సంపదం. సంపదం దైవీమభిజాతోసి పాండవ. అనువాదము. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకుము. భాష్యము. అర్జునుడు అసుర గుణములతో కూడి జన్మింపలేదని చెబుతూ శ్రీకృష్ణ భగవానుడు అతనిని ప్రోత్సహించును. అర్జునుడు యుద్ధము వలన కలిగే మంచి చెడులను గూర్చి ఆలోచించు చుండుటచే అతడు యుద్ధమునందు పాల్గొనుట ఎన్నటికిని అసురి స్వభావము కాబోదు. అతడు భీష్ముడు, ద్రోణుడు వంటి గౌరవనీయులైన వ్యక్తులను వధింపవలెనా లేదా అని ఆలోచించుటను బట్టి అతడు క్రోధము, అహంకారము, కఠినత్వములు ప్రభావమునకు లోను కాలేదని తెలియచున్నది. కనుకనే అర్జునుడు అసురి గుణములను చెందినవాడు కాడు. వాస్తవమునకు యోధుడైన క్షత్రియునకు శత్రువుపై బాణములు విసరుట దైవ గుణమునే పరిగణింపబడును. అట్టి ధర్మము నుండి విరమించుటయే అసుర స్వభావము కాగలదు. కనుకనే అర్జునుని శ్లోకమునకు ఎట్టి కారణము లేదు. జీవితందలి వివిధ వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించు వాడెవడను దైవీ స్థితి అందే ప్రతిష్ఠితుడవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అర్జునుడు, శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, నీకు ఇలాంటి గుణాలు లేవు అని. ఎందుకంటే మనకే అర్థమవుతుంది కదా అసలు మన భగవద్గీత ఏ విధంగా ఆరంభమైంది. అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని. అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పడానికి కారణాలు ఏంటి? వాళ్ళ మీద దయ, తన వాళ్ళని ఒక ఆరాటము, అనుబంధాలు, అటాచ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళని చంపితే నాకేమొస్తుంది, నేను రాజ్యం సంపాదించుకున్నా కూడా నాకు ఏం ఆనందం ఉంటుంది,
వాళ్ళ రక్తంతో తడిసినటువంటి ఈ రాజ్యాన్ని నేను ఏ విధంగా అనుభవిస్తాను? నాకు అవసరం ఏంటి? దాని బదులు నేనే అసలు చచ్చిపోతాను. వాళ్ళ ముందు నిరాయుధుడనే వెళ్తాను. వాళ్ళని చంపేసినా పర్వాలేదు కృష్ణ. కానీ నేను చేయలేదు. లేదంటే నేను అడవులకు వెళ్ళిపోతాను పోనీ. నేను తపస్సు చేసుకుంటాను పోనీ. ఇన్ని రకాలుగా చెప్తాడనమాట. లేదంటే రోడ్ల మీదకి వెళ్ళి నేను అడుక్కుంటా, బెగ్ చేసుకుంటాను. నాకు ఎందుకు నా వాళ్ళని చంపుకుని నాకు వచ్చే రాజ్యం నాకు ఎందుకు? వాళ్ళు మూర్ఖులైతే మూర్ఖులు అవ్వని కృష్ణ. నేను మాత్రం మూర్ఖులుగా నేను నేను మనం ఎందుకు ఉండాలి మూర్ఖులుగా? వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళు ఉంటే ఉండని. వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు నాతో యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు నా వాళ్ళందరూ. అవ్వని వాళ్ళందరినీ కూడా, కానీ వాళ్ళలాగా నేను ఎందుకు ఉండాలి? ఇన్ని చెప్పాడు అర్జునుడు. అంటే అర్జునుడికి నిజంగా అసలు ఎంత కక్ష తీర్చుకునే మెంటాలిటీ, లేదంటే రిటాలియేషన్, పగ తీర్చుకునే మెంటాలిటీ ఏమన్నా ఉందో అర్జునుడికి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కౌరవులు నిజంగా ఎంత ఏడిపించారు, నిజంగా వాళ్ళని పెట్టిన కష్టాలు. నిజంగా అది తండ్రి లేడు, కుంతిదేవి ఉంది, ఒక్క కుంతి ఉంది, 5గురు పిల్లల్ని పెట్టుకుని ఎన్ని కష్టాలు పెట్టారు వాళ్ళని చంపడానికి. నిజంగా కౌరవులు ఎంత ప్రయత్నించారు, నిజంగా ఎన్ని భీముడికి విషం పెట్టారు, ఆ లక్క హౌస్కి మంట అంటిస్తారు, వీళ్ళని బయటకి జూదంలో ఓడించేసి బయటకి పంపించేస్తారు, రాజ్యం ఏమంటే ఇవ్వరు. ఇన్ని చేశారే, వాళ్ళని చంపడానికి కూడా వెనకాడలేదు. లక్క హౌస్కి మంట పెట్టినప్పుడు వాళ్ళందరూ చనిపోవాలనే కదా. అప్పుడు ఆ టైంకి విదురుడు వచ్చి గబగబా సొరంగ మార్గం ఏదో ఉంటే, సీక్రెట్ సొరంగ మార్గము, దాని నుంచి బయటికి పంపిస్తాడు వాళ్ళని. ఇవన్నీ ఉన్నా కూడా అర్జునుడికి ఎంత దయ అంటే, నిజంగా ఒక క్రోధం ఉందా వాళ్ళ పట్ల? తను ఏమైనా అహంకారంతో ఉన్నాడో, ఒక కఠినంగా వాళ్ళని ఏమైనా మాట్లాడుతున్నాడా అంటే, ఎన్ని దైవ గుణాలు ఉన్నాయి అర్జునుడిలో అని చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాదులు గారు. కాకపోతే అర్జునుడికి ఒకవేళ ఆ యుద్ధం చేసి మామూలుగా చేశాడు, తర్వాత యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపినా కూడా నిజం చెప్పాలంటే అతని అసురు లక్షణాలు ఉన్నట్టు లెక్క కాదు. అతని విషయంలో ఎక్సెప్షన్. ఎందుకంటే అతను దుర్మార్గుడి. ఇప్పుడు ఛాలెంజ్ చేశారు అతన్ని. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఒక క్షత్రుడి ధర్మం ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మ ప్రకారము క్షత్రియ ధర్మం ఏంటంటే శత్రువుపై కత్తి పూనడం అనమాట. అది హింస కిందకి రాదు. ఎప్పుడైతే వాళ్ళు ఛాలెంజ్ చేశారో, ఎప్పుడైతే వాళ్ళు దుర్మార్గంగా ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళ వల్ల ప్రజలకి హాని కలుగుతుందో, అటువంటప్పుడు తను చంపినా కూడా తనకి అసురు స్వభావం కింద అది కన్సిడర్ చేయబడదు. అది అని చెప్తున్నారు. అది పరిగణించబడదు అనమాట. అసుర స్వభావం దైవీ గుణంగానే చెప్పబడుతుంది అనమాట. నిజం చెప్పాలంటే అట్టి ధర్మం నుంచి వెనకంజ వేస్తేనే అది అసురీ స్వభావం. ఇక్కడ అర్జున విషయంలో ఒక ఎక్సెప్షన్ అనమాట. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతనికి రాజ్యం కావాలి, అతడు ప్రజల్ని పరిపాలించాలి, ప్రజల్ని రక్షించాలి దుర్మార్గుల నుంచి కదా. ఆ ధర్మము వర్ణాశ్రమ ధర్మంలో ఏదైతే ఉందో ఆ ధర్మం కనుక అతను చేయకపోతే అతను నిజం చెప్పాలంటే అతని ధర్మం అతను చేయనట్లు లెక్క అనమాట. సో అది నిజంగా చెప్పాలంటే అసుర స్వభావం. ఎవరైతే ధర్మాలు సమంగా పాటించారో వాళ్ళందరూ అసుర స్వభావాలు అని చెప్తున్నారనమాట. సో ఎవరైతే వివిధ వర్ణాశ్రమ ధర్మాల్ని నియమంగా పాటిస్తారో వాళ్ళు దైవీ స్థితి అందే ప్రతిష్ఠుడవుతాడు అనమాట అని అర్జునుడికి ఇప్పుడు చెప్తున్నాడు. అందుకే నాయన, నువ్వు చక్కగా నీ ధర్మం నువ్వు పాటించుకుని నీ యుద్ధం చేయని చెప్పడం భగవంతుడు అనమాట. ఎందుకంటే నువ్వు నీ యొక్క ధర్మం దగ్గర నుంచి నీ విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు వెనకడుగు వేయొద్దు, పిరికి వాళ్ళ పారిపోవద్దు, నువ్వు యుద్ధం చేయడమే నీకు ధర్మం అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకే నీకు దైవీ గుణాలు ఉన్నాయి, నువ్వేం శోకించిన అవసరం లేదు, నువ్వు నీ వాళ్ళని చంపుతాను నువ్వు బాధపడక్కర్లేదు, ఇవన్నీ భగవంతుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవ చ, ద్వైభూత సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవ చ, దైవో విష్టరసః ప్రోక్త ఆసురం పాఠమే శృణు. ఓ పృథకుమార, ఈ లోకమునందు దైవ అసురులనడి 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి ఉంటిని. ఇక అసుర స్వభావం గల వారి గుణములను నా నుండి వినుము. ఇప్పుడు ఆల్రెడీ అహంకారము, పొగరు, క్రోధము, అజ్ఞానము, పరుషత్వము, దంభము, ఇవన్నీ చెప్పాడు భగవంతుడు 4వ శ్లోకంలో చిన్నగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకా మళ్ళీ చెప్తున్నారనమాట. ఇప్పుడు నేను చెప్తానయ్యా, ఇంకా అసలు దైవులు అసురులోనే ఇద్దరు ఉన్నారు, 2 రకాలు ఉన్నారు. దైవీ గుణాలని నేను ఫస్ట్ 3 శ్లోకాల్లోనే చెప్పారు ఆయన. సో నేను వివరంగా చెప్పాను. ఇంకా అసుర స్వభావం గుణాల నుంచి నా నుంచి వినమని చెప్తున్నారు. కమల్ కుమారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దౌ భూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ, దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. అనువాదం. వృధా కుమార, ఈ లోకమునందు దైవాసురులనడి 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరంగా తెలిపి ఉంటిని. ఇక అసుర స్వభావం గల వారి గుణములను
నా నుండి వినుము. భాష్యము. నిశ్చయముగా అర్జునుడు దైవీ గుణములతో జన్మించి ఉండినని అతనికి తెలిపి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అసుర గుణములను వివరించుచున్నాడు. ఈ జగత్తునందు బద్ధజీవులు 2 విధములుగా విభజింపబడి ఉందురు. దైవీ గుణములతో జన్మించిన వారు నియమబద్ధమైన జీవితమును గడుపుదురు. వారు శాస్త్ర విధులను మరియు ప్రామాణికులైన వారి చేత చెప్పబడిన ఆదేశములను అనుసరింతురు. ఎవరైనా ఆచార్యుల చేత ఆదేశింపబడినట్లుగా తమ ధర్మములను నిర్వహింపవలెను. ఇట్టి స్వభావమే దైవీ స్వభావం అనబడును. శాస్త్ర నియమములను పాటింపక కేవలము తమ ఇచ్ఛానుసారముగా వర్తించువాడు అసుర స్వభావం కలవారని చెప్పబడును. శాస్త్రములందు చెప్పబడిన విధి విధానములను అనుసరించడం తప్ప దైవీ సంపదకు మరో ప్రమాణము లేదు. దేవతలు దానవులు ఇరువురును ప్రజాపతి నుండియే జన్మించిరని వైదిక గ్రంథములందు చెప్పబడినది. కానీ వారి ఇరువురు నడుమ భేదమేమనగా ఒక రకము వారు వేద విధులను అనుసరించక రెండవ రకము వారు వారిని అనుసరించరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎంత క్లియర్గా చెప్పారంటే ఇక్కడ మనకి దైవీ స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు, అసురీ స్వభావం. దైవీ స్వభావం అంటే మనం వేదాలను అనుసరించి మనము చక్కగా ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. తర్వాత శాస్త్ర విధులకు శాస్త్రంలో ఉన్న వాటినన్నింటినీ పాటించేవాళ్ళు, ప్రామాణికులైన ఆచారంలో చెప్పబడినటువంటి ఆదేశాలని అనుసరించేవాళ్ళు. వీళ్ళందరూ కూడా దైవీ గుణాలు ఉన్నవాళ్ళు, దైవీ స్వభావం అంటారు. కానీ ఎవరైతే శాస్త్ర నియమాల్ని పాటించారో, తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారో, అంటే తనకి ఇష్టమైనటువంటిగా విధంగా జీవితాన్ని ఎవరైతే గడుపుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మరి భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాలని చదివి వాటిని పాటించే ఇది లేదు కాబట్టి వాళ్ళు నిజంగా అసుర స్వభావం కలవారే కదా. శాస్త్రాలందు చెప్పింది ఏది పాటించరు వాళ్ళు. ఒక భక్తియుక్త సేవను తీసుకోరు వాళ్ళు. తమకి ఇష్టమైనటువంటి జీవన విధానంలో వాళ్ళకి ఫ్రీ విల్ అంటే ఒక చిన్నపాటి స్వాతంత్రం భగవంతుడు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళు మాత్రం అసురి సంపద కలిగిన వాళ్ళని చెప్పొచ్చు, అసురులు అని చెప్పవచ్చు అనమాట. అయితే ఒక్కటేంటి ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పారంటే శిల ప్రభుపాదులు శాస్త్రం చెప్పబడిన విధి విధానాలను అనుసరించడం తప్ప దైవీ సంపదకు మరో ప్రమాణం ఇంకా లేనే లేదు. కేవలం శాస్త్ర ప్రకారం వెళ్ళాలి. శాస్త్ర చక్షువులతో చూడాలి మనం. చాలాసార్లు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. శాస్త్ర చక్షు అంటే ప్రతిదీ కూడా మన ఇష్టమైనట్టు కాకుండా శాస్త్ర దృష్టితో చూడాలి. చక్షు అంటే చూపు అనమాట. శాస్త్ర చక్షువు అంటే ఏంటంటే శాస్త్ర పరంగా చూడాలి మనం ప్రతి ఒక్కటి. ఇది శాస్త్రబద్ధంగా ఉందా, మనం చేసే పని ప్రతిరోజు మనం చేసే పని శాస్త్రబద్ధంగా ఉందా లేదా, శాస్త్రబద్ధంగా లేకపోతే దాన్ని వదిలేయాలన్నమాట, అంతే. తర్వాత ఇలాగే దేవతలు దానవులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా ప్రజాపతి నుంచి ఉద్భవించారు అనమాట. ప్రజాపతులు ఉన్నారు కదా, చాలా మంది ప్రజాపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఉద్భవించారు. కానీ ఒకళ్ళు ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఒకళ్ళు వేద మార్గాన్ని ఫాలో అవుతారు, ఇంకొకళ్ళు ఏమో దాన్ని అనుసరించరు అని చెప్తున్నారు. చాలా సింపుల్గానే ఉంది, పెద్ద చర్చ అవసరం లేదు. నెక్స్ట్, ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఇప్పుడేం చెప్తున్నారంటే అసుర గుణాలు కలవారు చేయవలసినది ఏదియో చేయరానిది ఏదియో ఎరక్కుందరు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయం అసలు కొంచెం కూడా అవగాహన కానీ ఏది ఉండదన్నమాట. అజ్ఞానంలో ఉంటారు కదా, మంచి ఏంటో తెలియదు, చెడ్డ ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళ తర్వాత శుచిత్వం అంటే ఏంటి, ఎలా మనకి పరిశుభ్రత ఎలా పాటించాలనేది తెలియదు వాళ్ళకి. సదాచారం తెలియదు వాళ్ళకి, సత్యం తెలియదు. సదాచారం అంటే మంచిగా ఎలా ఆచార వ్యవహారాలు ఎలా పాటించాలనే విషయం వాళ్ళకి తెలియదు. సత్యంగానే వారు ఎందుకు ఉచ్చరించదు, అంటే అసత్యాలు పలుకుతూ ఉంటారు, సత్యం కూడా వాళ్ళు మాట్లాడరు. సో ఇవన్నీ లక్షణాలు కూడా ఈ అసురీ గుణాలు ఉన్న వాళ్ళకి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు శుచిత్వం చూసుకుంటే మనకి పరిశుభ్రం అంటే ఏంటి, మనం చక్కగా పొద్దున్న లేవాలి, మంచిగా మన కాలకృత్యాలు తీర్చుకోవాలి, తర్వాత స్నానం చేయాలి శుభ్రంగా. స్నానం చేసిన తర్వాత మంచిగా ఫస్ట్ భగవద్ ఆరాధన చేయాలి. మనం వైష్ణవ భక్తులు అయితే చాంటింగ్ అవి కొంచెం చేసుకుంటాము. తర్వాత స్నానం చేసి వండాలి కాబట్టి వండాలి, మంచిగా వండి భగవంతుడికి కూడా పెట్టాలి. ఇవన్నీ ఒక పద్ధతులు అంటే ఉంటాయి. శుచిత్వం అంటే అది క్లీనినెస్ ఇంటర్నల్గా ఉండాలి, ఎక్స్టర్నల్గా ఉండాలి. ఇంటర్నల్గా అంటే మనకి హరే కృష్ణ మంత్రం ద్వారా వస్తుంది అనమాట. అది కూడా మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, హరే కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. బట్ ఏంటంటే అది ఆచార వ్యవహారాలని కూడా చాలా పర్ఫెక్ట్గా పాటించాలి. అవన్నీ ఉన్నాయి. సత్యం పలకాలి. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తారు, చాలా మంది అబద్ధాలు చెప్తారు. మనకి అబద్ధాలన్నీ కూడా చెప్పకూడదు అనమాట. ఇది పెద్దగా ఉంది, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇద్దరు చదువుదురు. కానీ కమలా మాచది చదివాత మనకి ఎవరు
లక్ష్మీ మాతాజీ కదా, కుమారి మాతాజీ. కుమార్ కుమారి కుమార్ మాతాజీ, మీరు శ్లోకం అనువాదము ఫస్ట్ పారాగ్రాఫ్ భాష్యం చదవండి. ఓకే అండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ప్రవృత్తంచ నివృత్తంచ జనా నా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అనువాదం: అసురీ గుణములు కలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము గాని సదాచారము గాని సత్యము గాని వారి యందు గోచరింపదు. ఒక్క నిమిషం మాత్రం, ఒక్క నిమిషం ఉండండి. చదివే ముందర ఇప్పుడు శుచిత్వం అని చెప్పాం కదా, ఇప్పుడు పొద్దున్న స్నానం చేస్తాం మనం, ఓకేనా? తర్వాత మళ్ళీ మనం బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, అంటే నెంబర్ 2 వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి. ఇంకా మళ్ళీ వెళ్ళేసి వచ్చేస్తావా? అలా కాదు, అది అది పరమ అశుభ్రం అనమాట ఎప్పుడు కూడా. అందుకే మనం కనుక ఇంకా ఏం చెప్పాలి తెలుగులో నాకు తెలియదు కానీ, మరి ఇంకా నెంబర్ 2 వెళ్తే కనుక, లెట్రిన్ వెళ్తే కనుక మళ్ళీ మళ్ళీ వెంటనే స్నానం చేయాలి. ఎందుకంటే మనము ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నా, మనం ఏదైనా ఒక భక్తి విధానాన్ని చేస్తున్నా కూడా ఏమవుతుందంటే మన శరీరం అపవిత్రం అవుతుంది ఎప్పుడు కూడా. మనం గనక పాటీ వెళ్ళి మనము మళ్ళీ స్నానం చేయలేదనుకోండి, నిజం చెప్పాలంటే అది చాలా అపవిత్రం. మన మన శరీరం అపవిత్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా క్రిమి కీటకాలు మన శరీరంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఉంటాయి, మనకు తెలియదు, మనకు కనిపించదు, కానీ చాలా క్రిమి కీటకాలన్నీ మన రావచ్చు. లేదంటే కొంచెం గోస్ట్లు, అవి దయ్యాలు భూతాలు లాంటివి, అలాంటివి కూడా ఆవహించే ఇది కూడా ఉంటుంది. మన క్లీనినెస్ కనుక మనం మెయింటైన్, మన ఇంట్లో కానీ లేకపోతే మన శరీరం మీద కానీ మనం ఏదైనా క్లీనినెస్ అంటే పరిశుభ్రత అనేది మనకి లేకపోతే కనుక రకరకాలుగా మన గ్రహాలు ఎఫెక్ట్ చేస్తుంటే రకరకాలుగా మనకి ఎఫెక్ట్లు అవుతాయి. సో ఎప్పుడు కూడా మనము మనస్సుని, మన శరీరాన్ని, మన హృదయాన్ని అన్నిటినీ కూడా పవిత్రంగా పెట్టుకోవాలన్నమాట. అది. ఎస్ మాతాజీ, భాష్యం చదవండి. ప్రతి నాగరిక మానవ సమాజమునందు ఆది నుండి అనుసరించబడేది కొన్ని శాస్త్ర నియమ నిబంధనలు ఉన్నాయి. మిక్కిలి నాగరికులని ప్రసిద్ధి పొందినట్టు ఆర్యులు వైదిక నాగరికతను అనుసరించరి. వైదిక గ్రంథమునందు చెప్పబడిన విధులను అనుసరింపని వారే అసుర స్వభావులుగా పరిగణింపబడుదురు. కనుకనే అసుర స్వభావం గలవారు శాస్త్ర నియమములు నెరుగుట గాని వానిని అనుసరింపవలనను ఉద్దేశమును కలిగి ఉండుట గాని జరుగుదని ఇక్కడ చెప్పబడినది. అట్టి వారిలో అధిక శాతము ఆ నియమములను ఎరుగకుందురు. కొంతమంది ఆ నియమములను ఎరిగినను వానిని అనుసరింపవలనను ఉద్దేశము వారికి ఉండదు. వైదిక నిర్దేశమునందు విశ్వాసము గాని వానిని అనుసరించి నియమానుసారము వర్తింపమనడి సంకల్పము గాని అసుర స్వభావము గల వారికి ఉండదు. వారు అంతర్యమునందు గాని బాహ్యమునందు గాని శుచిని కలిగి ఉండరు. ప్రతి ఒక్కరు స్నానము, దంతధావనము, క్షౌరము, శుభ్రమైన వస్త్రములను ధరించుట వంటి కార్యముల ద్వారా తమ శరీరమును శుచిగా ఉంచుకొనుట యందు శ్రద్ధ వహింపవలెను. అంతరంగిక శుచత్వము కొరకు ఎవరైనాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎల్లప్పుడూ భగవన్నామములను జపింపవలెను. అసురీ స్వభావులు ఈ బాహ్యమైనట్టి అంతరమైనట్టి శుచిత్వమునకు సంబంధించిన నియమములను అంగీకరించుట గాని వారిని అనుసరించుట గాని చేయరు. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనకి ఈ నాగరికత అంటే ఏంటంటే ఆర్యులు అంటారు, నాగరికత కలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎవరంటే ఆర్యులు అంటే ఎవరైతే జీవితపు విలువలు తెలిసి బతుకుతారో, అంటే ఈ మానవ జీవితం ఎందుకో, దాని యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకుని మెలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని ఆర్యులు అంటారు. వాళ్ళు వైదిక నాగరికతను అనుసరించి ఉంటారనమాట. వాళ్ళు అంటే వాళ్ళు వైదిక ధర్మం ప్రకారము, శాస్త్ర ప్రకారము అసలు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, దాని దిశగా ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని తెలుసుకుని ప్రవర్తించే వాళ్ళు నాగరికత, నిజమైనటువంటి నాగరికత అంటే ఈ రోజుల్లో చెప్పబడినటువంటి నాగరికత కాదు. ఏవో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడము, స్టైల్గా ఉండడము, అవన్నీ కాదు. నాగరికత అంటే ఏంటంటే మన వైదిక ధర్మం ప్రకారము మనం భగవద్గీత, భాగవతం అని చదువుకుని మనకి మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుని ఆ లక్ష్యం దిశగా మనము వెళ్ళడాన్ని వైదిక ధర్మం అంటారనమాట. అయితే వీటినన్నిటినీ కూడా ఎవరు కూడా అసుర స్వభావం ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం ఉండదు. వైదిక శాస్త్రాల గురించి తెలుసుకోవడం గురించి కానీ, దాంట్లో ఉన్న వాటిని ఫాలో చేయడం కానీ,
అనుసరించాలని ఒక విషయం గానీ వాళ్ళకెవరికీ ఏమీ తెలీదనమాట. చాలామంది ఇవి విషయాలు ఇప్పుడు మన ప్రపంచంలో ఎంతోమంది చూస్తున్నాం గదా! ఎంతోమందిని చూస్తున్నాం ప్రపంచంలో. కానీ ఎంతమంది నిజంగానే భగవద్గీత చదివి భక్తియుక్త సేవని తీసుకుంటున్నారు గదా! తీసుకోలేరు. సో, అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి అటువంటి ఉద్దేశం గూడా ఉండదు. విశ్వాసం కూడా ఉండదు వాళ్ళకి. విశ్వాసం ఉండాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇప్పుడు మీరందరికీ విశ్వాసం ఉంది భగవంతుడి పట్ల కాబట్టే మనం చదవగలుగుతున్నాం కదా! ఈ విశ్వాసం ఉండడానికి కూడా నిజం చెప్పాలంటే కొంచెం సుకృతి ఉండాలంటే ఆధ్యాత్మిక మెరిట్ అనేది ఉండాలనమాట. లేకపోతే చాలా కష్టం అనమాట. సో, ఏంటంటే ఎవరైనా గూడా బాహ్యంలో, అంతరంగంలో గూడా మంచిగా పరిశుభ్రతగా ఉండాలనమాట. సో, మనం చాంటింగ్ చేస్తాం హరే కృష్ణ మంత్రము. సో, దానివల్ల లోపల మనకి క్లీన్ అవుతూ ఉంటుంది. పరిశుభ్రత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆ మంత్రం అనేది ఏంటంటే, అది మన ఆత్మపై పేరుకున్నటువంటి దుమ్ము, ధూళిని క్లీన్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పటినుంచో పేరుకుపోయి ఉంది కాబట్టి, అది ఎంత క్లీన్ చేసినా అది అవ్వదు. కానీ ఒక రోజుకి డెఫినెట్‌గా క్లీన్ అవుతుందనమాట. ప్రతిరోజు సాధన మనం అందుకే చేసేదనమాట. అలాగే ఎలా అయితే చేస్తామో అలాగే మన శరీరం పట్ల కూడా మనం స్నానము, దంతధావనము, క్షౌరము, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఎప్పుడు కూడా. మనం అదే చెప్పాం కదా! ఇందాక పాటీ ఎళ్ళొచ్చేసి, లెట్రిన్‌కెళ్ళొచ్చేసి మళ్ళీ అదే బట్టలతో ఉండి డే అంతా అదే బట్టలతో ఉండి ఇదంతా కూడా ఏంటంటే అసలు అసురి లక్షణాలు. ఎందుకంటే దేవతల లక్షణాలు మంచి వైష్ణవ లక్షణాలు కావన్నీ. పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ నంబర్ 1 ఎళ్తే పర్వాలేదు. కానీ నంబర్ 2 ఎళ్తే మాత్రం డెఫినిట్‌గా స్నానం చేయాలి. లేకంటే ఇంక అదే బట్టలతో ఉండి ఇంక ఇంట్లో తిరిగేసి అన్నీ ముట్టుకొని మళ్ళీ వంటలు చేసేసి వాటితోనే ఇ సూస్ ప పక్కా ఇది అపరిశుభ్రత అనమాట అది. ఖచ్చితంగా వైష్ణవులైతే ఎప్పటికీ అలా ఉండదనమాట. సో, కనీసం మేమందరం కనీసం రోజుకి 2, 3 సార్లైనా స్నానం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడో మనం వెళ్తామో తెలీదు బాత్రూమ్‌కి. సో, వెళ్ళినప్పుడు చేయాల్సిందే. మామూలుగా కాదు. లెట్రిన్‌కెళ్తేనే చేయాల్సొస్తుంది. సో, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలనమాట. ఓకేనా? తర్వాత లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మీరు శ్లోకము, అనువాదం చదివి చివరిది చదవండి. సరేనా? అలానే మేడం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురా న శౌచ్యం నాపి చ చారో న సత్యం తేషు విద్యతే. అనువాదము: అసురీ గుణములు గలవారు చేయవలసినదేదియు చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము గాని సదాచారము గాని సత్యము గాని వారి యందు గోచరింపదు. చదవండి. సదాచారమునకు సంబంధించినంత వరకు మానవ జాతికి మార్గదర్శకములైన నియమ నిబంధనలు శాస్త్రములందు అనేకము గలవు. ముఖ్యముగా మను సంహిత మానవులకు శాసన గ్రంథము వంటిది. నేటికిని హిందువులు మును సంహిత అనే అనుసరింతురు. మును సంహితనే అనుసరింతురు. వారసత్వపు నియమములు మాతాజీ మీరు సమంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు మంచిగా అనిపించింది. మీరు సమంగా పెట్టుకోలేదు. మళ్ళీ వినిపించట్లే. వారసత్వపు నియమములు మరియు ఇతర న్యాయ శాస్త్రమునకు సంబంధించిన విషయములు ఈ గ్రంథము నుండియే గ్రహింపబడినవి. స్త్రీలకు స్వాతంత్ర్యమును ఇవ్వరాదని అట్టి మను సంహిత యందు స్పష్టముగా చెప్పబడినది. అనగా వారిని బానిసల వలె ఉంచవలెనని అర్థము కాదు. వారు పిల్లల వంటి వారు. వారిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలనని అర్థము. సాధారణముగా పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వబడదు, అనగా వారు బానిసలుగా ఉంచబడదురని అర్థము కాదు. కానీ ఇప్పుడు మాతాజీ పైకనాలు మాట్లాడు. అసురులు అట్టి నియమములను త్రోసిపుచ్చి పురుషులకు వలెను స్త్రీలకు కూడా తగినంత స్వాతంత్ర్యమును ఇవ్వవలనని భావించుచున్నారు. అయినను అట్టి భావన ప్రపంచపు సాంఘిక స్థితిని ఏమాత్రము మెరుగుపరచలేకున్నది. వాస్తవమునకు స్త్రీకి జీవితమునందలి ప్రతి దశ యందును రక్షణ కల్పించవలెను. బాల్యమును తండ్రిచే, యవ్వనమును భర్తచే, వృద్ధాపమును పుత్రులచే రక్షణ కల్పింపవలెను. మను సంహిత అనుసరించి ఇదే సరైన సాంఘిక వర్తనము. కానీ ఆధునిక విద్యా విధానము స్త్రీ జీవితమున గర్వముతో కూడిన భావమును కృత్రిమముగా కల్పించినది. కనుకనే ప్రస్తుత కాలమును మానవ సమాజమునందు
వివాహము లేక దాంపత్య జీవితం అనున్నది కేవలము కల్పనగా మాత్రమే మిగులుతున్నది. అంతేకాకుండా నేటి కాలమున స్త్రీలు నైతిక నైతిక వర్తనం కూడా సరిగా లేదు. కనుకనే అసుర స్వభావము గలవారు సంగమునకు శ్రేయోదాయకముగా ఏ ఉపదేశమును అంగీకరింపరు. మహ మహర్షులు అనుభవములను మాతాజీ కొంచెం పైకనాలు మాతాజీ. అనుభవములను మరియు వారిచే విధింపబడిన నియమ నిబంధనలు ననుసరింపకపోవట చేతనే అసుర స్వభావము కలిగిన ప్రజలు సాంఘిక స్థితి మిక్కిలి దుఃఖపూరితమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఎంత చక్కగా చెప్పారు కదా. నిజంగా సదాచారానికి ఏంటంటే మను సంహిత అనే ఒక గ్రంథం ఉంది. దాన్ని వాళ్ళందరూ పాటిస్తారనమాట అది. సో దానిలో అన్నీ ఉంటాయి. వారసత్వం నియమాలు కానీ న్యాయశాస్త్రానికి సంబంధించిన అన్ని దానిలో ఉన్నాయని చెప్తున్నారు. అయితే మను సంహితలో స్త్రీలకు స్వాతంత్రం ఇవ్వలేదని చెప్పారు. అయితే దీన్ని మనం అపార్థం చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే స్త్రీలు అనేది చాలా డెలికేట్ ఇష్యూ అనమాట. అంటే స్త్రీలని చాలా అపురూపంగా చూసుకునేవాళ్ళు ఒకప్పుడు నిజం చెప్పాలంటే. సో వాళ్ళని చాలా ఒక పసిపిల్లల్లాగా చూసుకునేవాళ్ళు అనమాట వాళ్ళని. చాలా జాగ్రత్తగా స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవడంలోనే అంత మంచి ఉంటుందన్నమాట. సో అందుకని పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే స్త్రీలని చాలా చాలా మంచిగా చూసుకునేవాళ్ళని. వాళ్ళని చాలా ఏంటంటే వాళ్ళని ఒక సదాచారంగా చక్కగా ఒక మంచిగా అన్ని ధర్మ నియమాలు పాటిస్తూ చక్కగా పెద్దల సంరక్షణలో ఎంతో అపురూపంగా వాళ్ళని పెంచుకుంటూ, ఎంతో పవిత్రంగా పెంచుకుంటూ, ఎంతో ధార్మికంగా పెంచుకుంటూ వాళ్ళని చక్కగా పెంచి పెద్ద చేసి ఒక మంచి భర్తకిచ్చి పెళ్లి చేసి అలా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి అనమాట. అన్నీ పోయి ఏంటంటే ఈక్వల్ రైట్స్ సమానత్వము, స్త్రీ పురుషుల సమానత్వం అనుకుంటూ చాలా చాలా చేసిన తర్వాత ఏం జరిగింది? స్త్రీలకు కూడా స్వాతంత్రం రావాలనుకుంటే నిజంగా స్త్రీలకు స్వాతంత్రమే వచ్చింది ఇప్పుడు. అయినా కూడా ఏంటంటే ఈ సొసైటీలో సాంఘిక పరిస్థితి ఏమాత్రం మారలేదని శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ అనేవి అలాగే ఉన్నాయి. స్త్రీలకు స్వాతంత్రం ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటంటే చక్కగా ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యే వరకు చక్కగా తండ్రి సంరక్షణలో, తర్వాత పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలో, తర్వాత వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో అలా ఉండి చక్కగా కాపాడుకునేవాళ్ళు ఆడవాళ్ళని అనమాట. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈక్వల్ రైట్స్ అని వచ్చాయో ఈక్వల్ రైట్స్ విషయం ఏంటో తెలియదు కానీ బట్ ఏమవుతుందంటే ఇక్కడ స్త్రీకి ఏంటంటే గర్వంతో కూడినటువంటి భావాన్ని కృత్రిమంగా స్త్రీకి ఒక గర్వం అనేది ఒకటి కృత్రిమంగా ఏర్పడుతుంది అనమాట. ఈక్వల్ రైట్స్ ఇప్పుడు నేను కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నాను, నేను కూడా ఈక్వల్గా ఉన్నాను, నేను దేంట్లో తక్కువ, నేను ఎందుకు పని చేయాలి, ఇలాంటివన్నీ రకరకాలుగా ఒక రకమైనటువంటి మార్పు అనేది స్త్రీల్లో కూడా కలుగుతుంది అనమాట. సో అందుకని ఏమవుతున్నాయి, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళన్నీ కూడా విడాకులకు దారితీస్తున్నాయి. అంతే కదా. ఎందుకంటే నేటి కాలంలో స్త్రీల ప్రవర్తన ఎలా ఉంటుంది? మగవాళ్ళకి ఈక్వల్గా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా మందు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా సిగరెట్ తాగుతున్నారు, వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు, అన్నీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఈక్వల్గా అనమాట. సో ఏంటంటే స్త్రీల నైతిక ప్రవర్తన కూడా సమంగా లేదు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎన్నో చూస్తున్నాం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఆ స్త్రీ ఇలా చంపేసింది, భర్తను చంపేయడము లేకపోతే ఇంకేదైనా చేయడం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే అందుకే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక నైతిక ధర్మాన్ని పాటించాలి. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. మంచిగా మనకి ఇచ్చినటువంటి గ్రంథాల నుంచి మనం చదివి సదాచారం అంటే ఏంటో తెలుసుకోవాలి. దానికి తగినట్టుగా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించాలి. అంతేగాని మనము యూనో అసుర స్వభావంతో ఉండకూడదు ఎప్పుడు అని చెప్తున్నారనమాట. పరిశుభ్రత మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని, మన మనస్సుని, మన హృదయాన్ని, మన శరీరాన్ని అన్నింటినీ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. మెయిన్లీ ఇక్కడ ఏంటి చెప్పారంటే ఈ అసిరి గుణాలు కలవారు, వాళ్ళకి సదాచారం లేదు, వాళ్ళకి పరిశుభ్రత లేదు, వాళ్ళు సత్యం మాట్లాడలేరు, వాళ్ళ అజ్ఞానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది చేస్తే మంచిదో ఏది చేస్తే చెడ్డదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు గ్రంథాలయం చదవలేరు, వాళ్ళు వేదిక ధర్మాలు పాటించలేరు, ఏది చేయలేరు అని చెప్తున్నారు. భగవంతుడు చెప్పారనమాట. నెక్స్ట్ అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరాస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఓకే, ఈ జగత్ అసత్యం అనియో, ఆధారం లేనిదనియో, నియామకుడెవడును దీనికి లేడు అనియో,
సంగమాభిలాష చేతనే ఉత్పాదితమైనదనియు దీనికి కామం తప్ప మరో కారణం లేదని వారు పలుకుతున్నారు. అంటే ఏంటి ఈ ప్రపంచంలో ఈ గురించి అసలు ఉద్దేశం ఏంటో భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏం చెప్తున్నారు, ఈ జగమంతా ఒక మాయ, ఈ ప్రపంచానికి ఒక సృష్టికర్త అనేవాడే లేడు. ఈ ప్రపంచం ఎలా ఉద్భవించిందంటే ఏ కారణం లేకుండా ఉద్భవించింది. పుట్టింది కేవలం కామం ద్వారా, కామం తప్పితే ఏమీ లేదు. ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు అసత్యం అంటే ఏంటి ఇక్కడ? అసత్యం అంటే ఏంటంటే ఈ జగత్ అనేది సత్యం కాదు అని చెప్తున్నారు. కానీ ఈ జగత్ అనేది సత్యం కాదా? ఈ జగత్ అనేది సత్యమే, కాకపోతే ఏంటంటే టెంపరీ, అశాశ్వతము. భగవంతుడు ఇది అసత్యం అని చెప్పలే, ఇది అశాశ్వతము దుఃఖాలయమని చెప్పాడు, అశాశ్వతం చెప్పారు. ఇప్పుడు మనం చూసే ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో అది అసత్యము కాదు, అది నిజమే. కానీ ఒకసారి ప్రకటన అవుతుంది, ఒకసారి ప్రకటన అవ్వదు. అంటే సృష్టి చేసినప్పుడు ప్రకటన అవుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఆ ప్రళయం వచ్చినప్పుడు అంతమవుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ సృష్టి చేసినప్పుడు మళ్ళీ ప్రకటన అవుతుంది. ఇక్కడ లైట్ పడుతుంది నా మీద. ఓకే, సో అదనమాట సంగతి. అంతేగాని అసత్యం కాదు. కానీ అసురులు ఏమనుకుంటారు, అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఇదంతా అసత్యం అనుకుంటారు. నెక్స్ట్ ఏంటి, అప్రతిష్టం. అప్రతిష్టం అంటే ఏంటంటే దీనికి ఏది మూలం లేదు, ఆధారం లేదు, పునాది లేదు, ఏది లేదు అన్నమాట. అంటే దీనికి అసలు పునాది లేదా? పునాది లేకపోవడం ఏంటి? ఈ సృష్టికి పునాది ఎవరు వేశారంటే సృష్టికర్త ఉన్నాడు వెనకాల, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఇష్టపూర్వకంగా ఈ భౌతిక ప్రకృతిని సృష్టించాడు. ఆయన తన యొక్క శక్తి ఇది, బహిరంగ శక్తి అనేది. ఎందుకంటే మనలాంటి జీవుల కోసం, ఎవరైతే భగవంతుడికి బహిర్ముఖంగా ఉన్నామో, అంటే మన మన తలకాయలు భగవంతుడి వైపు కాకుండా వేరే వైపు ఎక్కడ తిప్పి ఉన్నామో వాళ్ళ కోసం సృష్టించాడు ఆయన. కానీ మనం ఏం చేయాలి, మళ్ళీ మనం అంతర్ముఖులు అవ్వాలంటే భగవంతుని వైపు తిరిగి చూడాలన్నమాట. సో అది అప్రతిష్టం అంటే ఏంటి, దీనికి పునాది లేదనమాట. అదొకటి. నెక్స్ట్ ఏం చెప్పారు, అనీశ్వరం. జగత్ అంటే ఈ జగత్తుకి అనీశ్వరం అంటే అతను అసలు నియంత్రకుడు ఎవరు లేరు. నియంత్రకుడు అంటే అసలు ఈ నియంత్రించేవాడు అసలు ఈ జగత్తుకి ఎవరు లేరు. వాళ్ళ ఉద్దేశం అదనమాట. అసురుల స్వభావాలే అలా ఉంటాయి. లేదంటే నిజంగా భక్తులకు ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయనే పరమ నియంత్రకుడు అని ప్రతి ఒక్కరు ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం అని చెప్పుకున్నాం మనం చాలాసార్లు. మనం చదివాం బ్రహ్మ సంహితలో, మీరందరూ చక్కగా చదివారు కదా. సో ఏంటది, భగవంతుడికి ఈ జగత్తుకి ఈశ్వరుడే లేడు, ఒక నియంత్రకుడే లేడు, అసలు నిజంగా అనీశ్వరము లేడు. తర్వాత అసుర అపరాస్పర సంభూతం అంటే ఏంటంటే ఎటువంటి కారణం లేకుండా ఉద్భవించింది ఇది, ఎటువంటి కారణం లేదుట ఇది అసలు దీనికి. ఈ ప్రకృతి అనేది, ఈ భౌతిక ప్రపంచం ఎటువంటి కారణం లేకుండా ఉద్భవించిందా? లేదు, భగవంతుడు ఉద్భవింపజేస్తే ఉద్భవించింది యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏంటని అనుకుంటారంటే అసలు ఎటువంటి కారణం లేకుండా ఉద్భవించేసింది ఇది. తర్వాత కిమన్యత అంటే ఏంటంటే ఇంకా నో అదర్ కాదు, వేరేది ఏమీ లేదు కారణం. ఏం కారణం, కామహైతుకం, కేవలం కామం తప్పితే ఇంకేమీ లేదు, మరొక కారణం లేదు. అంటే ఇన్ని దుర్గుణాలు అనుకుంటారు అనమాట. కేవలం కామం వల్లే ఈ ప్రపంచం ఉద్భవించింది. లేదు, దీని వెనకాల సృష్టికర్త ఎవరు లేరు, దీనికి ఒక ఆధారం ఎవరు లేరు, దీనికి ఒక నియంత్రకుడు ఎవరు లేరు, దీనికి ఎటువంటి కారణం లేదు ఉద్భవించడానికి. కేవలం ఉన్నదల్లా ఒకటే కారణం, ఇంకా వేరే కారణం ఏమీ లేదు. ఏంటయ్యా అంటే అది కామం అని చెప్పుకుంటారట. ఇలాంటి అభిప్రాయంతో ఉంటారు. మాధవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరే కదా ఇప్పుడు, మీరే. అసత్యం అప్రతిష్ఠితం తే జగదాహుర్ని అనీశ్వరం అపరాస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అనువాదము: ఈ జగత్తు అసత్యమనియు, ఆధారము లేదనియు, నియామకుడెవ్వడనూ దీనికి లేదనియు, సంగమాభిలాష చేతనే ఉత్పాదితమైనదనియు, దీనికి కామము తప్ప మరొక కారణము లేదనియు వారు పలుకుదురు. భాష్యము: అసుర స్వభావులు ఈ జగత్తు మిథ్య అని నిర్ణయింతురు. దీనికి కార్యకారణములు కాని, నియామకుడు కాని, ప్రయోజనము కాని లేవనియు, సర్వము మిథ్య అనియు వారు భావింతురు. ఈ జగత్తు భౌతిక క్రియా ప్రతిక్రియలచే యాదృచ్ఛికంగా ఏర్పడినదని వారు చెప్పుదురు. ఈ జగత్తు భగవానునిచే ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై సృష్టింపబడినదని వారు భావింపజాలరు.
ఈ జగత్తు దానంతట అదే వచ్చినదనియు దాని వెనక భగవానుడు కలడని విశ్వసించిన అవసరం లేదనేది వారి సొంత సిద్ధాంతము. వారు ఆధ్యాత్మిక పదార్థమునకు మరియు భౌతిక పదార్థమునకు నడుమగల భేదమును గుర్తింపజాలరు. అట్లే వారు పరమాత్మను కూడా అంగీకరింపరు. వారి ఉద్దేశమును సర్వము భౌతికమే, ప్రపంచమంతయు అజ్ఞానపూరితమైనదనియు సర్వము శూన్యమేననియు మరియు వ్యక్తమగు దానికంతటికి మన అజ్ఞానపు దృష్టియే కారణమనియు వారు భావింతురు. వాస్తవమునకు అస్తిత్వము లేని వాటినెన్నింటినో మనము స్వప్నం నందు కల్పించుకున్నట్లుగా వైవిధ్య వ్యక్తీకరణమంతయు అజ్ఞాన ప్రదర్శనయేనని వారు నిశ్చయముగా పలుకుదురు. కానీ మేల్కొనినంతనే అది అంతయు స్వప్నమేననియు మనం గుర్తింతుము. కానీ వాస్తవమునకు అసుర స్వభావులు జీవితమును స్వప్నం అని భావించినను ఈ స్వప్నమును అనుభవించుటలో అతి ప్రవీణులై ఉందురు. కనుక జ్ఞానమును సంపాదించుటకు బదులు వారు తమ స్వప్న లోకమునందే మరింత బంధింపబడుచుందరు. స్త్రీ పురుషుల సంగమమునకు ఫలితంగా శిశువు జన్మించినట్లే ఈ జగత్తు కూడా ఎట్టి మాతాజీ పైకి ఎట్టి ఆత్మ ఈ జగత్తు కూడా ఎట్టి ఆత్మ లేకుండగానే ఏర్పడుచున్నదనియు వారు చెప్పుదురు. భౌతిక పదార్థముల కలయిక చేతనే జీవులు సృష్టింపబడుచున్నారనియు మరియు ఇక్కడ ఆత్మ అనే ప్రశ్నయే ఉదయించదనియు వారు భావించరు. అనేకమైన జీవుల స్వేదం నుండి మృత శరీరం నుండి కారణం లేకుండా పుట్టినట్లు జగత్తంతయు భౌతిక మూలకముల కలయిక చే ఏర్పడినదనియు భౌతిక ప్రకృతియే సృష్టికి కారణమనియు అంతకు మించి మరే ఇతర కారణం ఏదీనూ లేదనియు వారు పలుకుదురు. మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నా అధ్యక్షతనే సమస్త జగత్తు వర్తించుచున్నది అని భగవద్గీత యందలి శ్రీకృష్ణ భగవానుడు పలుకులను వారు విశ్వసింపరు. ఈ జగత్తు సృష్టికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము అసురులలో ఉండదు. వారిలో ప్రతి ఒక్కరూ దాని విషయమున ఏదో ఒక ప్రత్యేక సిద్ధాంతమును కలిగి ఉందరు. వారు శాస్త్ర నిర్దేశములను యథార్థముగాను మరియు ప్రామాణికముగాను అవగాహన చేసుకునవలెనని భావింపనందున శాస్త్రముల యొక్క అన్ని వ్యాఖ్యానములు కూడా సమానమైనవే మరియు సరి అయినవేనని వారు భావించరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కంప్లీట్గా శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మొత్తం అసుర గుణాల గురించి క్లియర్గా చెప్పారు చాలా చక్కగా. అసలు వాళ్ళు ప్రతిదానికి మిథ్య అనుకుంటారు. ఈ భౌతిక జగత్తులో క్రియా ప్రతిక్రియలచే యాదృచ్ఛికంగా ఏర్పడింది. దీని వెనకాల ఎవరు ఏంటి ఒక సృష్టికర్త అనేది వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడు దీన్ని ఒక ప్రయోజనం కోసం చేశాడు అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. ఇలా అని చెప్పారనమాట. వాళ్ళకి ఏంటంటే ఈ జగత్తు దానంతట అదే వచ్చిందిట. భగవానుడు చేశాడు అని విశ్వసించాల్సిన అవసరం ఏమీ లేదంత మూర్ఖులు అనమాట. అవసరం లేదు అని వాళ్ళ సిద్ధాంతం. తర్వాత వాళ్ళు అంటే వాళ్ళకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ అని ఒకటి ఉంది. ఆ ఆత్మ ఈ శరీరంతో సపరేట్గా ఉంటుంది. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మ అనేది ఆధ్యాత్మికమైనది, కానీ శరీరం మాత్రం భౌతిక పదార్థాలతో చేయబడి ఉన్నది. ఇటువంటి జ్ఞానం ఏమి వాళ్ళు వాళ్ళకి అసలు అర్థమే కాదు. వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు పరమాత్మ మన శరీరంలో మన భాగంలో ఉన్నాడు అని చెప్పి అది కూడా తెలియదు వాళ్ళకి. సర్వము వాళ్ళకి భౌతికమే. వాళ్ళకి ఆధ్యాత్మికత అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సర్వం అన్ని భౌతికమే. ప్రపంచం అంతా కూడా అజ్ఞానపూరితము, వాళ్ళకి మొత్తం శూన్యం అనమాట అంతా కూడా. అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైతే మనకి ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఇదంతా భౌతిక దృశ్యం ఏదైతే కనబడుతుందో అదంతా కూడా ఏంటంటే ఒక స్వప్నంలో కనిపించినట్టుగా కనిపిస్తుంది. తర్వాత అంతా పోతుంది, అంతే. ఇంకా ఏం ఉండదు అనమాట. మేల్కొని వెంటనే అది ఎంత పోతుంది, ఇంకంత ఏం లేదు. అలాంటి ఉద్దేశంతో ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళకి ఒక భగవంతుడి పట్ల ఆరాధన లేదు, భగవంతుడిని గుర్తించలేరు, వేదశాస్త్రాల పట్ల నమ్మకం లేదు, దాని ప్రామాణికతను అంగీకరించలేరు వాళ్ళు. తర్వాత ఏమో వాళ్ళు ఇలా ఉన్నా కూడా ఇది స్వప్నం ఇదంతా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని అనుభవించడంలో ముందు ఉంటారు మళ్ళీ అనమాట. సో వాళ్ళు మళ్ళీ ఇలా అనుభవిస్తూ ఇక్కడ మళ్ళీ ఈ కర్మ ఒక బాండేజ్ని పెంచుకుంటూ ఉంటారు, కర్మ బంధనాన్ని పెంచుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడే ఉండి. అయితే ఈ ఆత్మ లేదనుకుంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా ఎట్టి ఆత్మ లేకుండానే ఏర్పడుతోంది. అన్నీ ఎలా అంటే ఇప్పుడు స్త్రీ పురుషుల సంగమం వల్ల ఒక శిశువు ఎలా ఏర్పడుతుందో అలా కేవలం కొన్ని ముడి పదార్థాల కలయికతోటి ఈ భౌతిక ప్రపంచం ఏర్పడుతుంది, మనం కూడా ఏర్పడుతున్నాం.
ఎంత అసలు ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఈ భౌతిక పదార్థాల ముడి అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనే క్వశ్చనే లేదు. ఆత్మ అనే ప్రశ్నే ఉదయించట్లే. అంటే అది ఆత్మ ఆధ్యాత్మిక పరమైనది కదా! అది ఉంటేనే ఈ శరీరం అసలు మూవ్ అవుతోంది. మనకి ఇలా కదులుతోంది అంటే లోపల ఆత్మ అనేది ఒక ఆధ్యాత్మికత స్వరూపం ఉంది కాబట్టే మనం మూవ్ అవుతున్నాం. లేదంటే ఇది ఆత్మ లేకపోతే శరీరం ఒక జడ పదార్థం అనమాట. కనీసం ఇటు నుంచి ఇటు కూడా కదలదు, ఇంక చచ్చి పడి ఉంటుంది అంతే అలాగా కదా! కానీ వాళ్ళు అలా కాదనమాట. భౌతిక పదార్థాల సృష్టి చేతనే జీవులు సృష్టించబడుతున్నారు అని అంటారనమాట. ఆత్మ అనే ప్రశ్న లేదు వాళ్ళకి. ఎలా అయితే అనేక రకాల జీవులు మన చర్మ రంధ్రాల నుంచి స్వేదం నుంచి ఎలా పుడతాయో అలాగే భౌతిక మూలకాల చేత అనేక ఇలా ఆకారాలతోటి మనం పుడుతున్నామని చెప్తున్నారనమాట. అంతకుమించి వేరే కారణం ఏదని అంటారు. ఈవెన్ నిజం చెప్పాలంటే భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్పారు, మాయే దక్షిణ ప్రకృత సూచయ సచర. అంటే నా నా అధ్యక్షతని సమస్త జగత్తు కూడా పనిచేస్తుంది అయ్యా అని చెప్పినా కూడా వాళ్ళకి భగవంతుడి మాటల మీద నమ్మకం లేదు, వాళ్ళు విశ్వసించారనమాట. ఈ సృష్టికి సంబంధించినటువంటి పరిపూర్ణంగా జ్ఞానం కాదు కదా, కొంచెం జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదన్నమాట. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు అలా అసురు స్వభావం ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం నమ్ముకుంటారు కానీ దేన్ని కూడా ప్రామాణికతగా తీసుకోరు అనమాట. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, సొంత సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళకి అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక ఒక ఎలా అంటే ఇప్పుడు రకరకాల శాస్త్రాలకి రకరకాల కమెంటరీస్ ఉంటాయి, భాష్యాలు అనుభాష్యాలు ఇలా మామూలుగా అనువాదాలు భాష్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కరెక్టే అంటారు వాళ్ళు అనమాట. ఏది ఒకటి ఉండదన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఇవన్నీ లక్షణాలు మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకి దీంట్లో వివరించి చెప్పారు. అసుర స్వభావం ఎలా ఉంటారు, మెయిన్ ఏంటంటే దీంట్లో ఈ జగత్ అసత్యం అనుకుంటారు, దీనికి ఆధారం లేదనుకుంటారు, నియామకుడు ఎవరు లేరు అనుకుంటారు. తర్వాత ఈ జగత్తు ఏర్పడడానికి కారణం కూడా ఏం లేదు, కేవలం సంగమాభిలాష చేతనే ఉత్పాతం అవుతుంది, కామం తప్పితే వేరే కారణం లేదు, ఇవన్నీ వాళ్ళు అనుకుంటారని చెప్తున్నారు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్ర కర్మాణః క్షమాశయాయ జగతో హితాః. నష్టాత్ములు అల్పబుద్ధులు అసుర స్వభావం కలవారు ఇట్టి అభిప్రాయాలతోటి వాళ్ళు వాళ్ళు నష్టపోతారనమాట. అభిప్రాయాల వల్ల ఇటువంటి అభిప్రాయాలను కలిగి ఉండడం వల్ల వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఆహితములను జగద్ వినాశ కారకములు ఉగ్రకర్మలో నియుక్తులవుతారు. అంటే వాళ్ళు చాలా ఏంటి దారుణమైనటువంటి కృత్యాలకి ఒడిగొడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ ఆత్మని నష్టపోతున్నారు అనమాట. అంటే ఏంటి ఆత్మ చేయాల్సిన పనులు, ఆత్మకి హితకరమైనటువంటి పనులు ఏమి చేయకుండా వాళ్ళు, ఎందుకంటే ఆత్మని వాళ్ళు నమ్మరు, దైవాంశ సంభూతమైనటువంటి ఆత్మని, భగవంతుడి యొక్క భాగమైనటువంటి ఆత్మని వాళ్ళు నమ్మరు కాబట్టి శరీరానికి ఏది కావాలో ఆలోచిస్తూ మెంటల్గా వాళ్ళు చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ వాళ్ళు అల్పబుద్ధులైనా కూడా నష్టపోయినా కూడా జీవితంలో వాళ్ళు తమ అభిప్రాయాలనే వాళ్ళు అనుసరించుకుంటూ సొంత సిద్ధాంతాలని వాళ్ళు జగత్తుకి ఏదైతే వినాశకరమైనటువంటి యాక్టివిటీస్ ఏవే ఉంటాయో అటువంటి ఉగ్రకర్మల్లో వాళ్ళు నియుక్తులవుతారు. ఇటువంటి అసురులు ప్రపంచాన్ని ధ్వంసం చేయడానికి ఆయుధాలను కూడా తయారు చేస్తారు. అసురుల కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే ఉగ్రకర్మలు ఉంటాయన్నమాట. అంటే పాపాలు, స్వార్థం కోసం చేసేటువంటి పాపాలు అవన్నీ ఉంటాయి అని చెప్తున్నారనమాట. నరసయ్య ప్రభు. హరే కృష్ణ మాట్లాడి. హరే కృష్ణ, మీరు చదవండి ప్రభుజీ. ఏతాం దృష్టిమవష్టవ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంతుగ్ర కర్మాణ క్షయాయ జగతో హితః. అనువాదము: నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావం గలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు హితములను జగద్వినాశ కారణములను అగు ఉగ్ర కర్మలలో నియుక్తులగుదురు. భాష్యము: ఆహితములను అంటే జగద్వినాశకర కార్యక్రమాన్ని జగత్ కారణమును అగు ఉగ్ర కర్మలో నియుక్తులగురు. భాష్యము: అసుర స్వభావం గలవారు ప్రపంచ వినాశనకు దారి చూపు కర్మలయందే నెలకొని ఉందురు. అట్టి వారిని భగవానుడు ఇక్కడ అల్పబుద్ధులని చెప్పుచున్నాడు. భగవద్భావన లేని భౌతికవాదులు తాము పురోభివృద్ధిని సాధించుచున్నట్లుగా భౌతిక జగత్తునందు సాధ్యమైనంత అధికంగా సుఖం అనుభవించు. ఒక లైన్ వదిలిపెట్టారు ఇక్కడ, భగవద్భావన లేని భౌతికవాదులు. భగవద్భావన లేని భౌతికవాదులు తాము పురోభివృద్ధిని సాధించున్నట్లుగా భావింతురు, కానీ భగవద్గీతను అనుసరించి వారు
జ్ఞానము లేని అల్పబుద్ధులు వారు ఈ భౌతిక జగత్తునందు సాధ్యమైనంత అధికంగా సుఖము అనుభవించుటకు నియుక్తులై ఉందురు. అట్టి భౌతిక పరిశోధన ఫలితములు మానవ నాగరికత మళ్ళీ మీరు ఒక లైన్ పురోభివృద్ధిగా వదిలిపెట్టారు ప్రభుజీ ఇక్కడ. అధికముగా సుఖం ప్రయత్నించచ్చు, ఇంద్రియ తృప్తికి ఏదో ఒక క్రొత్త ఇంద్రియ తృప్తికై ఏదో ఒక క్రొత్త దానిని కనిపెట్టుటయందు వారెల్లప్పుడూ నిమగ్నై ఉందురు. అట్టి భౌతిక పరిశోధన ఫలితములు మానవ నాగరికత పురోభివృద్ధిగా పరిగణింపబడినను ఫలితముగా జనులు మరింతగా జంతువుల పట్లను ఇతర మానవుల పట్లను హింసా ప్రవృత్తిని వృద్ధి చేసుకొని క్రూరులుగా తయారగుచున్నారు. ఇతర జీవుల పట్ల ఎట్లు వర్తింపవలెనో వారెరుగరు. అట్టి అసుర జనులయందు జంతు హింస మిక్కిలి దృఢంగా నుండును. వారు చివరికి తమ పరిశోధన ద్వారా సర్వులను వినాశనమును కలిగించు దేనినో సృష్టించుటకు లేదా కనుగొనుటకు యత్నింతురు. కనుకనే వారు ప్రపంచమునకు శత్రువులుగా పరిగణింపబడుదురు. పరోక్షముగా ఈ శ్లోకము ఇప్పుడు ప్రపంచమంతయు గర్వపడుచున్న అణ్వాయుధ సృష్టిని సూచించుచున్నది. ఏ క్షణమందైనను యుద్ధము ఆరంభమవ్వగానే ఈ అణ్వాయుధములు గొప్ప విధ్వంసమును సృష్టింపవచ్చును. అట్టి వస్తువులు ప్రపంచ వినాశనం కొరకే సృష్టింపబడునని ఇక్కడ సూచింపబడినది. భగవద్భావన లేనట్టి నాస్తికత్వము చేతనే ఇట్టి మానవ సమాజంన అట్టి కొంచెం స్క్రీన్ పైన మారణాయుధములు కనుగొనబడుచున్నవి. ఇవి ఎన్నడూను ప్రపంచ శాంతి సౌభాగ్యముల కొరకై ఉద్దేశింపబడినవి కావు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎటువంటి పనులు చేస్తారు వాళ్ళు, మెయిన్ అదే అన్నమాట. ఏంటంటే వాళ్ళు జ్ఞానం, వాళ్ళకి దైవ చింతన అనేది లేదు, భగవంతుడి పట్ల నమ్మకం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇష్టం ఏంటంటే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా బ్రెయిన్ ఉంటుంది, కానీ దాన్ని ఏంటంటే తప్పుడు మార్గంలో ఉపయోగించడం వల్ల వాళ్ళు ప్రపంచానికి ఏదైతే హానికరమో అటువంటి అణ్వాయుధాలని కూడా తయారు చేస్తారని శ్రీల ప్రభుపాదుల వరకు మనకు చెప్తున్నారనమాట. ఇంద్రియ తృప్తికి ఏదో ఒక క్రొత్త దాన్ని కనిపెడుతూ ఉంటారు. వాళ్ళకున్న తెలివితేటల్ని ఇలా హానికరంగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో అదొకటి. తర్వాత సైంటిస్టులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా. సో చాలా వాళ్ళు జంతువుల మీద కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వాళ్ళు ఏదో ఒకటి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇప్పుడు ప్రపంచానికి అందరికీ వాళ్ళు అణ్వాయుధాలను తయారు చేశారు కదా. ఆ అణ్వాయుధాలని యుద్ధం వచ్చినప్పుడు వినియోగిస్తే ఎంతోమంది పాపం ప్రాణాలు పోతున్నాయి కదా. సో ఇటువంటివన్నీ కూడా గొప్ప విధ్వంసాన్ని సృష్టించడం అనే ఒక కార్యక్రమంలో వాళ్ళు చాలా పాల్గొంటూ ఉంటారనమాట. సో భగవంతుడి పట్ల నమ్మకం లేని వాళ్ళకి, నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఈ సమాజంలో మారణాయుధాలు అనేవి కనిపెట్టబడుతున్నాయని శ్రీల ప్రభుపాదులు బాధపడుతున్నారు యాక్చువల్గా. అవి ఎప్పుడు కూడా ప్రపంచ శాంతి కోసము ఉపయోగపడవు, ఉద్దేశించినవి కాదు అని చెప్తున్నారనమాట. సో బేసికల్గా అసురులు ఏంటంటే వాళ్ళకి భగవద్ ఆరాధన అనేది లేదు కాబట్టి జగత్తుకి ఏదైతే వినాశకరమైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయో అవి చేస్తూ పోతారని చెప్తున్నారనమాట. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాము. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానా మదాన్వితాః మోహాన్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఏం చెప్తున్నారంటే ఈ 10 నుంచి 20 వర్సెస్లో ఏం చెప్తున్నారంటే అసురుల యొక్క కార్యకలాపాలు, ఇంకా 20 శ్లోకాల వరకు అవే చెప్తున్నారనమాట. అసురుల కార్యకలాపాలు ఏంటి, వాటి యొక్క పరిమాణాలు ఏంటి అని చెప్తున్నారు. తృప్తి నొందింపరాని కామమును ఆశ్రయించి తృప్తి నొందింపరాని కామమును ఆశ్రయించి గర్వముతోడను దురహంకారంతోడను మదముతోడను కూడిన వారే భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావాలు అశాశ్వతములైనటువంటి విషయములందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యక్రమాలందు వర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కోరికలు ఉంటాయి, కోరికలు నెరవేరవు, పూర్తి కావు. కోరికలు తీరకపోతే ఆగ్రహం కలుగుతుంది, తీరితే ఏమవుతుంది, అహంకారం పెరుగుతుంది వాళ్ళకి. అలా అనమాట. ఇప్పుడు కామం అంటే ఎలా ఉంటుందంటే
కోరికలు అనమాట కామం అంటే బేసికల్గా. ఒక కోరిక నెరవేర్చుకుంటే ఇంకో కోరిక వస్తుంది. దాన్ని నెరవేరిస్తే ఇంకో కోరిక వస్తుంది. ఈ కోరికలు అనేవి ఏంటంటే సముద్రంలో అలలు లాంటివి అనమాట. అలా వస్తూనే ఉంటే వస్తూనే ఉంటే వాటిని మనం మన జీవితం అంతా వాటిని సంతృప్తి పరచడంలోనే మనం నిమగ్నం అయిపోతే గనక మన జీవితం వేస్ట్ అయిపోతుంది ఇంకా. అది ఎప్పటికీ కూడా చల్లారేవి కాదు కోరికలు అనేవి. సో తృప్తిని అందింపవు అవన్నీ కూడా. అటువంటి కామాన్ని ఆశ్రయించి గర్వంతోనూ, అహంకారంతోనూ, మదంతోనూ కూడిన వారే భ్రాంతి చెందుతారు వాళ్ళందరూ కూడా. అసుర స్వభావాలు అటువంటి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకేంటంటే నిజంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కోరికలు తీరకపోతే ఒక ఫ్రస్ట్రేషన్, కోపం వస్తుంది. కోరికలు తీరితేనేమో నాకు అన్ని కోరికలు తీరుతున్నాయి, నేను చాలా గొప్ప అని ఒక అహంకారం వస్తుంది. సో ఇటువంటి అహంకారంతోటి అటువంటి దాంతోటి వాళ్ళు ఒక భ్రాంతిలో ఉంటారు, ఒక మాయలో ఉంటారనమాట. వాళ్ళు అలా మాయలో ఉండి అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ పెంచుకుని వాళ్ళు అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, దాంట్లోనే వర్తిస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ అలాగే ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళకి సద్గతి అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. సో ఇందాక నరసింహ పద్మజ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహద్గృహీత్వ సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అనువాదం: తృప్తిను నింపరాని కామము నాశ్రయించి గర్వముతోడను, దురహంకారముతోడను, మదముతోడను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన విషయముల యందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యములందు వర్తించుచుందురు. భాష్యం: అసుర స్వభావమును గుర్చి ఇక్కడ వర్ణింపబడినది. వారి కామవాంఛకు తృప్తి అనునది ఉండదు. వారు తృప్తి నెరుగని భౌతిక భోగానుభవ కోరికలను ఎల్లప్పుడూ వృద్ధి చేసుకొనుచునే ఇందురు. అశాశ్వతములైన వస్తువులను అంగీకరించుటయే వారెల్లప్పుడూ దుఃఖములందు పూర్తిగా మునిగియున్నను మాయ కారణమున వారి అట్టి కార్యములందే ఇంకనూ నిమగ్నులై ఉందురు. జ్ఞానహీనులగుటచే తాము తప్పుదారిన వెడుచున్నామని వారెరుగరు. అశాశ్వతములైన విషయములను అంగీకరించుచు అట్టివారు తమకు తామే సొంత భగవానుని మరియు మంత్రములను సృష్టించుకొని తదనుగుణముగా జపకీర్తనములను గావింతురు. తత్ఫలితముగా వారు సంభోగ సుఖమును మరియు ధనమును కూడబెట్టుటమను విషయముల పట్ల అధికముగా ఆకర్షింపబడుదురు. ఈ సందర్భమున అశుచి వ్రతాః అను పదము మిక్కిలి ముఖ్యమైనది. అనగా అపవిత్రములైన వ్రతములు చేయు కలవారు మగువ, మదిర, జూదము, మాంసభక్షణము వంటి అశుచి అపవిత్రమైన అలవాట్లచే పూర్తిగా ఆకర్షింపబడుదురు. గర్వము చేతను, దురభిమానము చేతను ప్రేరేపింపబడి వేద విధులచే అంగీకరింపబడని కొన్ని మత సిద్ధాంతములను సృష్టించుకొంచుందురు. అసుర స్వభావము గల అట్టివారు ప్రపంచమునందు మిక్కిలి అదములైనను జనులు వారికి కృత్రిమముగా మిథ్యా గౌరవమును కల్పింతురు. అసుర స్వభావులు నరకమునకు పతనమగుచున్నప్పటికీ తమను తాము మిక్కిలి పురోభివృద్ధిని సాధించునట్టి వారిగానే భావింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఎక్కువ చర్చించుకునేది ఏమీ లేదు. అసురుల గురించి ఆల్రెడీ మనం చర్చించాము. కామవాంఛ ఎలా ఉంటుంది, భౌతిక భోగాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉంటుంది, ఎప్పుడు కూడా అశాశ్వతమైన వస్తువుల పట్ల ఎలా ఇంద్రియతృప్తి పెంచుకుని వాళ్ళు ఎప్పుడు దుఃఖంలో మునిగి ఉంటారు. మాయ వాళ్ళని ఆవహిస్తుంది ఎలా అయినా సరే. ఎప్పుడు కూడా మాయలో ఉండి ఇటువంటి పనులే చేస్తుంటారు. జ్ఞానం అనేది వాళ్ళకి లేదు, అజ్ఞానంగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే మంత్రాలు సృష్టించుకొని అదే మంత్రాన్ని వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. అంతేగాని ఒక గురు శిష్య పరంపరలో ఒక ప్రామాణికత కలిగినటువంటి సంప్రదాయం నుంచి ఒక మంత్రం తీసుకోవడం అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు అనమాట. అపవిత్రంగా ఉంటారు వాళ్ళు చాలా. మగువ, మదిర, జూదము ఇవన్నీ ఉంటాయి. మాంసభక్షణము వంటి అలవాట్లచే పూర్తిగా వాళ్ళు ఆకర్షించబడుతూ ఉంటారు. మనం ఎన్నో ఫ్యామిలీస్ చూస్తూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి కూడా. సో గర్వం చేత వాళ్ళు వాళ్ళు కొన్ని వేదాలలో ఉన్నదాన్ని ఒప్పుకోరు. కానీ ఏంటంటే వాళ్ళు కొన్ని మత సిద్ధాంతాలని ప్రవేశపెట్టుకుంటారు సొంతంగా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అహంకారం ఉంటుంది, ఎవరికి లొంగే స్వభావం ఉండదు కాబట్టి. అలా వారికి వాళ్ళు అలాగే అధములుగా ఉంటారు వాళ్ళకి. అటువంటి అధములకి ఏంటంటే
జనులు కృత్రిమంగా వాళ్ళకేదో గౌరవం కల్పిస్తూ ఉంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం మనము. అదంతా గూడా ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి పేపర్ తీస్తే లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో ఎగ్జాంపుల్స్. అర్హత లేని వాళ్ళు కూడా మేము భక్తులు మా భక్తులు అని చెప్పుకొని తిరుగుతున్నారు చాలామంది చూస్తున్నాం మనము. సో, వాళ్ళేంటంటే వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు పతనం అవుతూ ఉంటారు. పైకి అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తూ ఉంటారు గానీ చాలా పతనం అవుతారనమాట. భగవంతుడి దృష్టిలో వాళ్ళకి ఎటువంటి విలువనేది ఉండదు అని క్లియర్‌గా చెప్తున్నారనమాట. నెక్స్ట్ చింతామా పరిమేయం చ ప్రళయాంతముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశాసతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థ మన్యేనాద సంచయాన్. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసిస్తారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేవలం ఇంద్రియ తృప్తి అనమాట. అదొకటే ఇంపార్టెంట్. ఈ విధంగా జీవితాంతం వరకు వారి దుఃఖము అపరిమితంగా ఉంటుంది. ఎందుకు దుఃఖంగా ఉంటుంది వాళ్ళకి? అపరిమితమైనటువంటి చింతలు కలిగి ఉంటారు వాళ్ళు. ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఏవో తీరని కోరికలు అంటూ ఉంటాయి వాళ్ళకి. కోరికలు తీరటం అనేది బాధగా ఉంటారు. తర్వాత ద్వేషము, ఈర్ష్య, అసూయ ఎప్పుడు మనసులో ఉంటుందన్నమాట. పగలు, ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు, అసూయలు అన్నిటితో బాధపడుతూ ఉంటారు. ప్రళయం సంభవించేంత వరకు వీళ్ళు ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటారనమాట. సో కామము, భోగము ఈ 2 కూడా వీళ్ళకు ఉంటాయని చెప్తున్నారనమాట. వేలాది ఆకాశపాశంచే బద్దులై. ఆశాపాశములు అంటే ఏంటంటే ఏవో కోరికలు. ఆశ అంటే ఏంటి? కోరికలు. కోరికలు ఒక బంధంలో చిక్కుకుంటారనమాట. కోరికలు ఒక బంధంలో చిక్కుకుని దానికి బద్దులై వాళ్ళు కామ క్రోధాలంతా నిమగ్నమై. కామము, క్రోధము ఈ 2 మెయిన్. కోరిక, కోపము నిమగ్నులై ఇంద్రియ భోగం కొరకు వారు అధర్మ మార్గం ద్వారా ధనమును ఆర్జించడం మొదలు పెడతారనమాట. ఇవన్నీ కూడా అసరొక బుద్ధులే అని చెప్తున్నారనమాట. ఓకే. ఓకే. మనం ఇప్పుడు రాధికా మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చింతామా పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదీతి నిశ్చితాః ఆశాపాశాశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్జ మన్యయాయేనార్థ సంచయాన్. అనువాదము: ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. ఈ విధముగా జీవితాంతము వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును. వేలాది ఆశాపాశములచే బద్దులై కామక్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును ఆర్జింతురు. భాష్యము: అసుర స్వభావులు ఇంద్రియ భోగమునే జీవిత లక్ష్యమని మరణించు వరకు భావించుచుందురు. మరణానంతరము మరొక జన్మము కలదని గాని, కర్మానుసారము జీవుడు వివిధ దేహములను పొందవలసి వచ్చునని గాని వారు విశ్వసింపరు. వారు జీవిత ప్రణాళిక లేనప్పటికీ పూర్తి కాని ఒక ప్రణాళిక పిదప మరొక ప్రణాళికను తయారు చేయుచునే యుందురు. అట్టి అసుర స్వభావము కలిగిన ఒక వ్యక్తిని గూర్చి మాకు ప్రత్యక్షానుభవము కలదు. అతడు తన ప్రణాళిక లింకను పూర్తి కానందున మరణ సమయమున కూడా తన జీవితమును మరొక 4 ఏళ్లు పొడిగింపవలెనని వైద్యుని ప్రార్థించెను. వైద్యుడు తమ జీవితమున క్షణకాలమైనను పొడిగింపజాలడని అట్టి మూర్ఖులు ఎరగరు. మరణము సమీపించినప్పుడు మానవుని కోరికలను పట్టించుకొనుట జరగదు. మానవుడు అనుభవించుటకు నిర్ణయించబడిన ఆయువు కంటే అధికముగా క్షణకాలము కూడా ప్రకృతి నియమములు అతనికి గడువీయవు. శ్రీకృష్ణ భగవానుని యందు గాని, హృదయస్థుడైన పరమాత్ముని యందు గాని విశ్వాసము లేనటువంటి అసుర స్వభావము కల మానవుడు కేవలం ఇంద్రియ తృప్తి కొరకై అన్ని రకములైన పాపకార్యములు ఒనరించుచుండును. తన హృదయమునందు ఒక సాక్షి నెలకొని యుండునని అతడు ఎరగజాలడు. సాక్షి అయిన పరమాత్ముడు జీవాత్మ కర్మలను వీక్షించుచునే యుండును. ఉపనిషత్తుల యందు చెప్పబడినట్లు ఒక వృక్షముపై గల 2 పక్షులలో ఒకటి పనిచేయుచు సుఖదుఖములనడి వృక్ష ఫలములను అనుభవించుచుండును, రెండవది సాక్షిగా చూచుచుండును.
కాని అసుర స్వభావము కలవానికి వైదిక గ్రంథ జ్ఞానము గాని వాని యందు విశ్వాసము గాని ఉండదు. కనుకనే ఫలితములను లెక్క చేయక ఇంద్రియ భోగము కొరకై అతడు స్వేచ్ఛగా దేనినైనను చేయుచుండును. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఆల్రెడీ చర్చించుకున్నదే ఉంది ఇక్కడ. ఏంటంటే వాళ్ళకి అసురులు కాబట్టి, అసుర స్వభావం ఉంది కాబట్టి వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకొక జన్మ ధరిస్తుంది, మళ్ళీ నా ఆత్మ, ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియవు అనమాట. కర్మ సిద్ధాంతం అనేది వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి దైవీ గ్రంథాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, అవగాహన లేదు. వాళ్ళు చదవాలనుకోరు, చదివిన ఆచరించాలనుకోరు, వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు కేవలం ఇంద్రియ తృప్తి కోసమే బతుకుతూ ఉంటారు. ఒక ప్రణాళిక అయిపోయిన తర్వాత ఇంకో ప్రణాళికకి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు, ఇదైన తర్వాత ఇంకొకటి చేసుకుంటూ ఉంటారు. అలా ఒక ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఒకటి ఇలాగే ఒక ధనవంతుడు మామూలుగా ఇలాగే ప్లాన్ చేసుకుని తన ప్రణాళిక ఇంకా అవ్వలేదని డాక్టర్ని వేడుకుంటున్నట్టు చనిపోయేటప్పుడు, నాకు కనీసం కొంచెం నాకు పొడిగించుతావా, 4 ఏళ్ళు పొడిగిస్తే నేను అనుకున్నవని చేసేస్తాను నా జీవితంలో. ఎంత పిచ్చి అంటే నిజంగా. అయినా కూడా ప్రాణం పోతుందని తెలిసి కూడా ఇంకా ఇంకా ప్రణాళికల మీదే ఆసక్తి అనమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, వైద్యుల వల్ల ఏమీ కాదు, భగవంతుడు తలుచుకుంటేనే ఒక నిమిషమైనా మన ఆయుష్ పెరుగుతుంది, లేదు అంటే అది కూడా లేదు కదా. డాక్టర్లు ఏముంది, వాళ్ళు నిమిత్త మాత్రులు వాళ్ళందరూ కూడా. కానీ ఏంటంటే మానవుడే. సో మనకి అనుకున్న టైం కంటే ఒక్క నిమిషం కూడా మనకి టైం ఇవ్వడు భగవంతుడు. ఆయన ఎంత అనుకుంటే అంతే ఇస్తాడనమాట. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అజ్ఞానంలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి కర్మ సిద్ధాంతం అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే విచ్చలవిడిగా జీవితాన్ని గలుపుతారనమాట. లోపల నిజంగా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటాడని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మన కర్మలన్నీ చూస్తూ ఉంటాడనే విషయం కూడా ఆయనకి తెలియదు అనమాట. సో సుఖ దుఃఖాలను అనుభవిస్తాము. దానివల్ల మనం అని దీనికి ఒక చెట్టు ఉదాహరణ, దాని మీద 2 పక్షులు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ఒక పక్షి ఏమో తింటూ కర్మ చేసుకుంటూ ఉంటుంది, ఇంకో పక్షి ఆ పక్షిని చూస్తూ ఉంటుంది. అంటే పరమాత్మతో కంపేర్ చేశారు దాన్ని. పరమాత్మ మనం చేసే ఫలాపేక్ష ఆశించి చేసే పనులని పరమాత్మలా చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడాను. కానీ మన విషయంలో కలగజేసుకోడు. కానీ మనం ఏంటంటే పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని ఆ చెట్టు మీదే ఇంకొక పక్షి ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాం. అంటే మన హృదయంలోనే మన ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్న విషయాన్ని గుర్తించకుండా మనం ఎప్పుడు బిజీగా దేంట్లో ఉంటామంటే ఫలాపేక్ష ఆశించి చేసే పనులు, మన ఇంద్రియ తృప్తి కోసం చేసే పనుల్లో మనం చాలా బిజీగా ఉంటాం అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. కానీ ఎప్పుడైతే మనం ఇవన్నీ ఆపేసుకుని లోపల ఉన్నటువంటి పరమాత్మను గుర్తిస్తామో అప్పుడు మనకి ముక్తి మార్గం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే వీళ్ళు అజ్ఞానులు కాబట్టి వాళ్ళకి అటువంటి విశ్వాసము లేదు, వాళ్ళు దాన్ని కనుక్కోలేరు, వాళ్ళు జన్మలు ఎత్తుతూ ఉంటారు అంతే ఇక్కడ అనమాట. ఇది చాలా చిన్నది, ఇది కూడా చదివేద్దాము. ఎందుకంటే ఇది జస్ట్ అనువాదం ఒకటే ఉంది, భాష్యం లేదు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం అసో మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యో బిజనవానస్మి కోనోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. 13 ఇది కదా. ఇప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళు ఫస్ట్ శ్లోకం గురించి ఏం చెప్పారంటే, నేను చాలా సంపాదించాను, నేను నాకున్న కోరికలని, నా మనోరథాన్ని అన్నిటినీ కూడా నేను పూర్తి చేసుకున్నాను, నేను నెరవేర్చుకున్నాను. సో ఇక్కడితో నేను ఆగను. ఇంకా భవిష్యత్తులో ఇంకా నేను డబ్బులు సంపాదిస్తాను. ప్రస్తుతానికి నా కోరికలు నెరవేరాయి, కానీ ఇంకా నేను డబ్బులు సంపాదిస్తాను, ఇంకా నేను గొప్ప సంపదని నా సొంతం చేసుకుంటాను. సంపద పెరగగానే ఏమవుతుంది, గర్వం పెరిగిపోతుంది, ఇంకా సంపాదించాలని తాపత్రయం పెరిగిపోతుంది. ఇటువంటి మెంటాలిటీ ఉంటుందని 13వ శ్లోకంలో చెప్పారు మనకి. దీంట్లో ఇంకా 14వ శ్లోకంలో ఏంటంటే, అసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శత్రువుని చంపేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఈ రోజు నేను నా శత్రువుని చంపేశాను, ఇంకెవరన్నా కూడా ఫ్యూచర్లో నాకు శత్రువులు వస్తే వాళ్ళని కూడా నేను చంపేస్తా. నేనే ఈశ్వరుణ్ణి, నేనే భోగిని, నాకు తిరిగి ఎవరు లేరు, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. నేనే అన్ని సిద్ధుల్ని కూడా నేను ప్రాప్తింపజేసుకుంటాను, నాకు అన్ని సిద్ధులు కావాలి. ఎంతో బలవంతుడిని నేను, ఎంత సుఖభోగిని నేను, ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. భోగి సిద్ధోహం బలవాన్, నేను బలవంతుడిని, సుఖి, నేనే సుఖభోగిని. అలాంటి మాయలో ఉంటారనమాట. ఇంకా లాస్ట్ లోపల ఏం చెప్తున్నారు, నాతో పోటీ పడే శక్తి వాళ్ళు ఎవరున్నారు అసలు ఇక్కడ? ఎవ్వరు లేరు. నాకన్నా గొప్ప వాళ్ళు శక్తిమంతులు ఎవరైనా ఉన్నారు అసలు? నాకన్నా ఆనందం అనుభవించే వాళ్ళు కూడా ఎవరు ఈ ప్రపంచంలో లేరు. నన్ను ఓడించే వాళ్ళు కూడా ఎవరు లేరు.
అజ్ఞానంతో పూర్తిగా మోహం అనే అంధకారంలో కొట్టుకుపోయి వాళ్ళు ఈ విధంగా భావిస్తారనమాట. పూర్తిగా మోహం కమ్మేస్తుంది వాళ్ళని. నేను యజ్ఞాలు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, నా సంపాదన నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచుకుంటాను అని వాళ్ళ ఇంకా యజ్ఞాలు అంటే వాళ్ళ పేరు ప్రతిష్టలు కావాలన్నమాట. ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళకేంటంటే చాలా అజ్ఞానంలో ఉంటారు మొత్తానికి. వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారని చెప్తున్నారు. రత్నమాల మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను మాత. మీరు ఈ శ్లోకాలను అనువాదం హరే చేయండి. కృష్ణ. హరే కృష్ణ. ఇదమిచ్చ మయా లబ్ధిమిమం ప్రాప్తే మనోరథం ఇదమస్తి దమపి మే భవిష్యతి పునర్థనం అసో మయా హతః శత్రుహర్నిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అర్జో విజనవానస్మికో న్యోస్తి సదృశ్యో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇచ్చ జ్ఞాన విమోహిత. అనువాదము. అసురీ స్వభావులకు మానవుడు ఇట్లా భావించును. ఇప్పుడు నా వద్ద అంత ధనము కలదు. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును సంపాదించును. ఇది అంతయో నాది. భవిష్యత్తులో ఇది మరింత అధికముగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు. అతన్ని నేను వధించి తిని నా ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, నేనే సంపూర్ణుడును, శక్తిమంతుడును మరియు సౌఖ్యవంతుడును. నా భాగ్యవంతులైన బంధువులతో కూడి ఉండు. నేనే అత్యధిక ధనశాలిని. నన్ను మించిన శక్తిమంతుడి గాని సౌఖ్యవంతుడి గాని మరొకడు లేడు. నేను యజ్ఞముల నాచరించుచు దానములు చేయుచు ఈ విధముగా సంతోషించుదును. ఈ విధముగా అట్టి వ్యక్తులు అజ్ఞానంచే భ్రాంతికి లోనవుదురు. జై మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంతే ఉంది ఇది. కృష్ణ. పెద్దగా ఉంది. నెక్స్ట్ వీక్ చదువుదాం ఇది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఆగుదాము. దీనిలో మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. అంత అజ్ఞానంలో మోహంలో ఉండి తానే గొప్ప అనుకుంటాడు. డబ్బు సంపాదిస్తాడు, ఇంకా డబ్బు అనుకుంటారు. శత్రువులని తను నాశనం చేద్దాం అనుకుంటాడు, తన శత్రువుల్ని. అలా అన్ని విధాలైన అసుర లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో మనం ఇక్కడతో ఆపుదాం ఇంక ఈరోజు. చాలా శ్లోకాలే చదివాం ఈరోజు గబగబా. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? భక్తులు అందరికీ నమస్కారం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రాజేశ్వరి మాతాజీ రాలేదు ఇవాళ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. పోయిన వారం క్లాస్ లో ఆత్మహత్య గురించి చెప్పారు కదా మాతాజీ. దేని గురించి? ఆత్మహత్య, మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు అనే చెప్పారు కదా మాతాజీ. ఆత్మహత్య ఆత్మహత్య అంటే ఆత్మని చంపుకోవడం. ఆత్మ చంపుకోవడము అది చెప్పారు కదా మాతాజీ. అదే లోకాయుక్తి ఏమిటంటే భగవంతుడు అక్కడికే రాత రాసి పెట్టాడు, వెళ్ళిపోయాడు భగవత్ అంటే అంటారు కదా మాతాజీ. అంటే ఆత్మను ముందే చంపుకోవడం అనేది వ్యక్తులు చంపుకుంటారు అని మీరు చెప్పారు కదా మాతాజీ. దానికి కొంచెం కన్ఫ్యూజ్ మాట్లాడి అట్లా. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఆత్మని చంపుకోవడం అంటే ఆత్మకి కావాల్సినవి ఏమీ చేయరు. ఆత్మకి ఏదైతే శ్రేయస్కరమో అది చేయకపోతే ఉపయోగం లేదు కదా. ఆత్మ మళ్ళీ పాపం ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఇప్పుడు నాకు సందర్భం కరెక్ట్గా గుర్తులేదు, లాస్ట్ వీక్ లెక్చర్ కాబట్టి. బట్ ఆత్మని చంపుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి శరీరం ఉంది, మన శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మ అనేది అది శాశ్వతమైనది, ఆధ్యాత్మికమైనది కదా. ఈ శరీరం నుంచి పెట్టిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది మనకి కదా. మనం కనుక
మన భక్తి జీవితంలో సిద్ధత పొందకపోతే ఈ జన్మలో అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలోనే ఉంటాం మనం. మన ఉనికి ఇక్కడే ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా! అందుకే అంటే మనం ఏం చేయాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి పోషణ కాకుండా మనము ఎంత పోషణ అయితే ఇవ్వాలో మన శరీరానికి అంత మాత్రమే ఇచ్చి మనము ఆత్మని నరిష్ చేయాలి. ఆత్మని నరిష్మెంట్ అంటే కరెక్ట్‌గా ఆత్మని నరిష్మెంట్ అంటే నాకు కరెక్ట్‌గా తెలియట్లేదు. కానీ ఆత్మకి యాక్చువల్‌గా ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, ఆత్మకి ఏది శ్రేయస్కరమో, ఎందుకంటే మనమంటే ఆత్మ కాబట్టి, మనమంటే శరీరం కాదు కాబట్టి, ఆత్మకి ఏది శ్రేయస్కరమో, ఆత్మకి ఎప్పుడు ఏం కావాలంటే భగవంతుడు కావాలి ఆత్మకి. భగవంతుడి ధ్యానం కావాలి, భగవంతుడి నామం కావాలి, భగవంతుడి ప్రసాదం కావాలి, భగవంతుడు కావాలి, భగవంతుడి యొక్క సాంగత్యం కావాలి, భక్తుల సాంగత్యం కావాలి. సో, ఆత్మ ఆ విధంగా ఆహ్, ఏంటి పోషించబడుతుంది. అది నరిష్మెంట్ అంటే పోషించబడుతుంది ఆత్మ. సో, అందుకని మనం ఆ ఆత్మకి కనుక అటువంటి సేవ మనం చేయలేకపోతే మనమంటే ఆత్మ కాబట్టి దానికేది కావాలో ఆ ఆధ్యాత్మిక ఆత్మకి అది శాశ్వతమైనది కాబట్టి దానికి ఏం పెడితే దాన్ని పెంచి మంచిగా పోషించగలిగితే అది మనం చేయలేకపోతే ఆత్మ ఆత్మకి సూసైడ్ చేసినట్లు లెక్క అనమాట. అది. మాతాజీ సందర్భము పోయినసారి జీవహింస చేయకూడదు, పరిణామ క్రమం ఆపేసినట్టు అన్నప్పుడు నేను అడిగాను క్వశ్చన్, ఆత్మహత్య చేసుకుంటే అది ఎలా ఉంటది, ఆ పరిణామ క్రమం ఎలా ఆపేస్తాం కదా, అది ఎలా మాతాజీ అని అడిగాను. అది సందర్భం మాతాజీ నరసింహప్రభు అదేనా? అది సందర్భమా? అది కాదనుకుంటా పద్మజ మాతాజీ. ఎందుకంటే అతను అడిగింది ఏంటంటే నేను లాస్ట్ టైం నాకు గుర్తుండే ఎక్స్ప్లెనేషన్లో ఏంటంటే ఆత్మని కూడా మనం చంపుకున్నట్టు అవుతుంది అని ఒక చోట ఎక్కడో వచ్చింది. ఎందుకంటే ఆత్మని పట్టించుకోలేదు అనుకోండి, మనము మన శరీరాన్ని పట్టించుకుంటే గనక అన్నట్టుగా ఒకటి కూడా అది ఆత్మహత్య గురించి చెప్పారు కదా అంటే పోయినసారి ఇలా టాపిక్ ఇక్కడ అని చెప్తాను. ఓకే ఓకే యా మేబీ అయి ఉండొచ్చు. నాకు కరెక్ట్గా టాపిక్ గుర్తులేదు. బట్ మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్గా నరసింహ ప్రభు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్గా. సో అందుకనే ఇప్పుడు చెప్తారు, ఏం చెప్తారంటే ఆచార్యులు మనకి ఏం చెప్తారంటే ఆత్మకి ఏం కావాలో అది చేయాలి మనం, ఎందుకంటే శాశ్వతమైనది కదా. కానీ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు నిజంగానే ఇప్పుడు మన అసుర స్వభావం గురించి తెలుసుకున్నాం కదా. అసుర స్వభావంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆత్మకి కావాల్సింది చేయరు. వాళ్ళకి వాళ్ళ ఇంద్రియ తృప్తి అంటే ఏంటి? భౌతిక ఇంద్రియ తృప్తి. భౌతిక ఇంద్రియాలకి ఏది కావాలో అది చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఆత్మ అంటే ఏంటంటే ఆత్మ ఒక పవిత్రమైనది, ఒక భగవంతుడి యొక్క స్వరూపము, తర్వాత భగవంతుడి యొక్క ఏంటది అంశ కాబట్టి ఆత్మకి ఏం కావాలో మనం ఎప్పుడూ దానికి పోషణ ఇచ్చేయాలి. ఆత్మ పోషణ ఎలా విధంగా జరుగుతుందంటే భక్తియుక్త సేవ ద్వారా జరుగుతుంది ఆత్మ పోషణ అనేది. ఓకేనా ప్రభుజీ? నరసింహ ప్రభు మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గా నేను అర్థం చేసుకున్నానా? అదే అర్థం చేసుకున్నాను. అదే ఇంకా పద్మజ మాతాజీ చెప్పేది ఏంటంటే మనం జంతు హింస అది చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక సక్రమమైనటువంటి ఒక పరిణామ సిద్ధాంతం ఉంటుంది. అంటే ఒక జీవి నుంచి ఇంకో జీవికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఎళ్ళగా ఎప్పటికో మానవ జన్మ వస్తుంది అనమాట. మనకు కూడా అలాగే వచ్చింది. మనం కూడా జన్మలని ఎత్తేసాం, మనకు కూడా మానవ జన్మ వచ్చింది అలా. కాకపోతే ఇప్పుడు మనము ఒక జీవిని మన ఆహారంగా తీసుకుని దాన్ని చంపి తినడం వల్ల వాళ్ళకి ఆ పరిణామ సిద్ధాంతంలో వాళ్ళు కొంచెం వెనకబడతారు. వాళ్ళ పాపం వెళ్ళరు, ముందుకెళ్ళరు అనమాట. సో వాళ్ళు మళ్ళీ అదే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ కర్మ అక్కడ దాంట్లో ఎంతవరకు ఉంటుందో అదే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని ఆ జన్మ ఫినిష్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ జన్మలోకి వెళ్ళగలుగుతారు. ఈ పరిణామ సిద్ధాంత కార్యక్రమంలో ఏదైనా ఒక జీవి అదృష్టం ఉండి భక్తుల సాంగత్యంలోకి వస్తే కనుక ఎనీ జీవి, కుక్క కానీ, పిల్లి కానీ, ఎలుక కానీ, చివరికి ఏదైనా సరే భక్తుల సాంగత్యంలో వచ్చి కనుక హరే కృష్ణ మంత్రం నగర సంకీర్తనలో ఎప్పుడన్నా అలా హరే కృష్ణ మంత్రం వినడం ద్వారానో, ఏదైతే ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడైనా కూర్చుని చాంటింగ్ చేసుకుంటే అది వినడం ద్వారా చుట్టుపక్కల ఉండాలా చేయగలిగితే కనుక డెఫినెట్గా మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది డైరెక్ట్గా. ఇంకా ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్ అంటే ఈ పరిణామ సిద్ధాంతం అంతా దాటేసుకొని అదంతా వెళ్ళని అవసరం లేకుండా కేవలం హరినామం ఎంత పవిత్రమైందంటే హరినామం, దాని ద్వారా మానవ జన్మ వచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ గనక భక్తియుక్త సేవ చేసుకోలేకపోతే మళ్ళీ సేమే. మనందరం అవన్నీ దాటుకునే వచ్చాం ఇక్కడికి. ఎన్నిసార్లు మనం ఎన్ని జంతువుల జన్మలు ఎత్తామో మనకు తెలియదు, అవి కౌంటే లేదనమాట అది. సో అందుకని ఎప్పుడు కూడా మానవ జన్మని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కమలా మాతాజీ వచ్చారా? ఆవిడకి నెట్ సమగా పనిచేయట్లేదు. వెళ్తున్నారు ఇందాక నుంచి. మాతాజీ వచ్చాను మాతాజీ, కానీ నాకు మధ్యలో కాల్స్ వచ్చినాయి మాతాజీ ఈ రోజు. ఓకే కాల్స్ వచ్చేసరికి నెట్ పోతుంది.
ఫోన్ లో కదా. అయ్యో. బిజీ అవుతుంది, కాల్స్ వచ్చేసారు. ఓకే. అందులో కొంచెం బిజీ అయిపోయాను. పర్లే మరి. ఆ, సరే మరి అయితే ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే నేను ఒక నిమిషం రికార్డింగ్ ఆపుతున్నాను.